ప్రభువైన యేసుక్రీస్తు దివ్య నామములో నా శుభములు. సమయమైంది. నిలబడేటప్పుడు దేవుని వాక్యం నుంచి చిన్న వాక్య భాగాన్ని చదువుకొని తర్వాత మనం కూర్చుందాం. మళ్ళీ కూర్చోవడం లేయడం అనేది కష్టం కనుక అందరు నిలబడుకొని ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ 11 39-40 వచనాలు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనకందరికి తెలిసిన వాక్యం అది. ఎనిమిదో అధ్యాయంలో 29-30 వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. ఇంకా మనం చదవాల్సిన వాక్యములు దాటిపోయేటప్పుడు మనం చదువుదాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ యొక్క ఆఖరి కూడికలో నాయన మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీ ప్రశస్తమైన రక్తం పెట్టి మమ్మల్ని ముయ్యండి. మీ జీవాహారాన్ని విరిచి మీరు మాకు దయచేయండి. ఒక ఉజ్జీవాన్ని మాలో కలుగు చేయండి. ఉజ్జీవ వాతావరణం మా మధ్యలో మీరు ప్రభువా మా మధ్యలో మీరే సృష్టించమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. సహాయం ఇవ్వండి, దయ చూపించండి. మీ మహా గొప్ప నీ యొక్క ఆలోచన ప్రణాళిక ఏంటో మేము అర్థం చేసుకునే కృప, ఆ ప్రణాళికలో మేము ఇమిడియే కృప మీరు మాకు దయచేయమని మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మంచిది ప్రియులారా. తగ్గింది. నా వాయిస్ ఎక్కినప్పుడు మరీ బ్లాస్ట్ అవుతుంది. తగ్గింది, బాగా తగ్గింది. ఇక్కడ ఉండే వాళ్ళకి ఇంటే చాలు. ఓకే, చాలే. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. అటు కూర్చోమ్మా, అటు కూర్చో బాబా, అట్టే కూర్చో, బాగా అనుకో, కూర్చో. టెక్నీషియన్స్ అంతా ఆ మిషన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఉండాల. నిజమేనండి. మందు ఎక్కడ ఉండదో అక్కడే కాపర్ ఉండాలి. కాపర్ ఒక దగ్గర, మందు ఒక దగ్గర ఉంటే అది కుదరదు. అది ఆ ప్రకారమే ఈ టెక్నికల్ ఐటమ్స్ అంతా ఉండే దగ్గరనే పక్కలోనే ఉండాల. దాన్ని అడ్జస్ట్ చేసేవాళ్ళు. మనకి 4 అడుగులు చేయలేదు, 5 అడుగులు చేయలేదు. సరే, మంచిది. 8 కొట్టిన ఇంకా 3 నిమిషాలు ఉంది. 9:30కి ముగించేదానికి నేను ప్రయత్నిస్తా. మీరు వినేదాన్ని బట్టి ఉంది. సరేనా? మీకు వినుటకు ఆకలి దప్పికలకు ఉండి కానీ మీరు కానీ విన్నారంటే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎంత
ప్రిపేర్ చేసుకొని వచ్చినా కానీ దేవుని వాక్యం దాన్ని స్వీకరించి పుల్ చేసేవాళ్ళు, ఈడ్చేవాళ్ళు కానీ రాకపోతే వర్తమానం రానే రాదు. అర్థం చేసుకోండి. భలే ప్రసంగం చేశాడు. ఆయన కాదు ప్రసంగం చేసేది, ప్రసంగం చేయించేది మీరు. అర్థమైందా? వినేవాళ్ళు దాన్ని ఏం చేయాలంటే లాగాలి ఆయనలో నుండి. చాలాసార్లు నేను చెప్పున్నాను, మరి ఇక్కడ చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ అమెరికా దేశంలో షిండే గారు పోయినప్పుడు ఒక కథ చెప్పాడు ఆయన. జెర్సీ ఆవు ఉండిందంట, పాలు పిండేది. గుర్తుందా? ఉంది. ఏం గుర్తుంది? అది దాదాపు 60-70 లీటర్లు ఇస్తుంది ఆ యొక్క పశువు. ఈ 60-70 లీటర్లు 80 లీటర్లు కూడా ఇస్తుంది అది. ఇంత పాలు దాన్ని చూసి షిండే గారు భలే ఆశ్చర్యపడ్డాడు అంట. పా, ఎట్టా ఉంది ఈ యొక్క ఆవు ఆయన అన్నాడంట. ఎంత పాలు ఇస్తుందండి అని. ఆయన అంట, ఒక బొట్టు కూడా ఇవ్వదండి అన్నాడంట. ఇదేందండి ఇది, ఒక చుక్క కూడా ఇవ్వదంటే, ఇవ్వదు సార్ అన్నాడంట. మరి ఇంత పెద్ద ఆవుని మీరు ఇంత మేత వేసి ఇట్లా పెంచుతుండారే ఏంటంటే, అది ఇవ్వదు కానీ మనం పిండుకోవాలన్నాడంట. అది ఇవ్వదు, అది మనం పిండుకుంటే 70 లీటర్లు ఇస్తుంది. దానికే షిండే గారు ఏమన్నాడు, పాస్టర్ కూడా ఎట్టటోడంటే జెర్సీ ఆవు మాదిరుడు, అయితే ఆయన ఇవ్వలేవుడు. నడుస్తున్నాడు చూడండి. అరుణి ఎవరో చచ్చిపోతే అరిచినట్టు ఉంది అంటే. సరే, మంచిది. కాబట్టి మనం చూస్తున్న యొక్క గొప్ప దేవుని వాక్యంలో ఈరోజు ఆఖరి కూడికలో కొన్ని కార్యాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే జాగ్రత్తగా మీరు వినాలి. మొదటి కూడికలోనే నేను చెప్పాను. ఏం చెప్పానంటే, మనం చాలా దగ్గరలో ఉంటాం రాప్చర్కని. రాప్చర్ అంటే ఏంటి? ఎత్తబడుట అన్న అంశానికి మనం చాలా నదగ్గరలో ఉండామని. ఈ ఎత్తబడుట అన్న ఈ యొక్క కార్యం అనేది కొంతమంది వర్తమానం నమ్ముతున్నామని చెప్పుకునే వాళ్ళు ఏమంటున్నారంటే రాప్చర్ అయిపోయింది అంటున్నారు. రాప్చర్ అయిపోయిందంటే ఎత్తబడుట అయిపోయిందని కొంతమంది అంటున్నారు. ఇది ఇప్పుడు కాదు, 15-20 సంవత్సరాల ముందే వచ్చింది ఈ డాక్ట్రిన్, ఈ తప్పుడు సిద్ధాంతం. నేను చిన్న వయసులోనే వర్తమానంలోకి వచ్చాను, యవన కాలం ముందు. అప్పటి నుండి ప్రతి 4-5 సంవత్సరాలకి ఒక తప్పుడు సిద్ధాంతం వస్తానే ఉంది. అర్థమవుతుందా? ఏదో ఒక రాంగ్ డాక్ట్రిన్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంది.
ఇప్పుడు ఒక 15 సంవత్సరాలకు ముందు వచ్చిందంటే రాకడ అయిపోయింది, ఎత్తబట్ట అయిపోయింది, మనం అందరం రాకడలో వెళ్ళిపోయినామని. వెళ్ళిపోయి నువ్వెందుకు ఇక్కడ ఉండవు అని అడిగినా. వెళ్ళిపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? సరే మమ్మల్ని సరే దేవుడు వదిలేసినాడు అనుకుందాం నీ యొక్క మాట ప్రకారం, సరేనా? మేము అదే చేస్తున్నాం, నువ్వు అదే చేస్తున్నావు, నీకును మాకును ఉన్న తేడా ఏంటని అడిగిన ఒక ఆయన్ని. అది మీకు అర్థమవలేదు. ఏంది అర్థమవలేదు అంటున్నారు. కరెక్ట్గా చెప్పు. బైబిల్లో కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఎత్తబడుట జరిగేటప్పుడు ఏం జరుగుతుందని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఇవన్నీ జరగకుండా ఎత్తబట్టు అయిపోయింది అంటే ఎట్టయింది అయ్యంతా మనం ఆలోచించలేదంటే మీకు అర్థమవలేదు. అది విశ్వాసంతో చూడాలని నేను అంటాను ఒక మాట. మీరందరూ విశ్వాసులేనా? విశ్వాసాలు కానోళ్ళు మాత్రం చేతులు చూద్దాం. అందరూ విశ్వాసులే. ఒక్క విశ్వాసి కూడా, అంటే అవిశ్వాసి ఒకరు కూడా లేరు అని మీరు చెప్తున్నారు, అంతేనా? సరే మంచిదేలే, అంత ధైర్యం అన్నా ఉంది, మేము విశ్వాసులము అని చెప్పుకునే ధైర్యం. సరే మంచిది. గమనించండి, బైబిల్ ప్రకారం వాక్య ప్రకారంగా ఒక మనిషి రక్షింపడ్డాడంటే దానికి తగిన ఫలితం అనేది రావాలి. రక్షణ ఫలితం అనేది కనపడాలి. నేను రక్షింపడ్డాను ఒక మనిషి చెప్పి ఈ స్ట్రీట్ కార్నర్లో ఒక సారాయి అంగడి ఉంది, ఎత్తేసారా? ఉందా? ఉంది. నేను అప్పుడప్పుడు చూస్తుంటా, ఇదేందబ్బా మధ్యరాత్రిలో కూడా రష్ ఉంటుంది ఎక్కంటే అంతా ఫుల్గా మందు కొట్టేవాళ్ళు సార్ ఇక్కడ. సరే కొట్టని. అక్కడి నుంచి ఒక మనిషి రక్షింపడ్డాడని చెప్పి మన చర్చికి వస్తున్నాడు అనుకోండి, వచ్చి రక్షింపడ్డానని చెప్పి ఇంటికి పోతా మళ్ళీ మందు కొట్టిపోయినాడంటే అర్థం ఏంటి? చెప్పండి. అవునా? వాళ్ళ భార్య అడగదా ఇంటికి పోయి, నువ్వేందయ్యా మార్టినా? ఆయన పేరు మార్టిన్. ఏమో నువ్వు రక్షింపడ్డావు అంటున్నావు, అయితే నువ్వు వస్తా అక్కడ ఆ మందుల కొట్లో అంటే సారాయి కొట్లో తాగి వస్తుండవే, ఏం రక్షణ అంటే అది అదే ఇది ఇదే అంటున్నాడు. ఏది? అది అదే ఇది ఇదే. రేపు ఐజక్ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా చర్చికి పోవాలా? ఎందుకు? చర్చికి వచ్చి పోయేటప్పుడు మందు కొట్టిపోయేదానికా? సరే, జీవితంలో నీలో మార్పు లేకుండా ఉంటే నువ్వు రక్షింపడ్డావా అనేది ఒక క్వశ్చన్ మార్క్. రక్షింపడేది అనేది, రక్షణ అనేది ఎవరు రక్షింపడతారో వాళ్ళు అది వరకే దేవుని వల్ల ముందుగానే ఏర్పాట్లో ఉన్నవారు. అర్థమవుతుందా? ఇది సరిగా సెట్ అవ్వలేదు. వద్దు, అది బాగానే ఉంది కానీ నా అర్థాలు సెట్ అవ్వనంటుండే. ఓకే, ఆల్రైట్. లేకపోతే ఇట్టుంటుంది అద్దాలు. సర్లే, కాలేదు, సెట్టే బాగా. అపోస్తలుల గ్రంథం తీసుకుందాం. దాంట్లో ఒక వాక్యం ఉంది. ఈ అపోస్తలుల గ్రంథంలో అపోస్తలుడైన పౌలు జీవితంలో రాయబడిన, ఆయన అనుభవంలో రాయబడిన ఒక కార్యం అనేది ఇక్కడ ఉంది. వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. 13వ అధ్యాయం 46వ వచనం. 13వ అధ్యాయం 46వ వచనం చదవండి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా అనిరి. ఏమన్నారండి? దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొని ఉన్నారు. గనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థంగా ఉండునట్లు
నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిది. ఇప్పుడు మనం చదివిన 47వ వచనం అనేది ప్రవచన వాక్యం. ఆమేన్. మళ్ళీ చదవం దాన్ని. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను. నిన్ను అన్నాడు ఎవరినంటే యేసుక్రీస్తుని, దేవుణ్ణి. ఆయన్ని రక్షణగా, లేకపోతే రక్షణ దీపముగా, రక్షణ వెలుగుగా పెట్టాడు ఆయన్ని. అయితే అన్యజనులు ఈ రక్షణని తీసుకొని పోయేది ఎవరంటే పౌలు బర్నబా అన్నమాట ఈ రక్షణ తీసుకొని పోయేది. దాని తర్వాత మాట చదవండి. అన్యజనులు ఆ మాట విని, చూడండి వీళ్ళు ప్రసంగం చేస్తున్నారు. ప్రసంగం చేసేటప్పుడు అన్యజనులు, అన్యులు, యూదులు కాదు. వింటున్నారా లేదా? ఆమేన్, ఆమేన్. నేను చెప్పేటప్పుడు బైబిల్ చదవాలా? అర్థమైందా? ఆమేన్. తర్వాత నన్ను చూడాలి మీరు. నేను చదివేటప్పుడు బైబిల్ స్టడీ చేయబాకండి, ఇంటికి పోయి చేయండి. ఇంటికి పోయి బైబిల్ చదవాలా? ఆమేన్. నేను చదువు అన్నప్పుడు చదవాలా? తర్వాత ఏం చేయాలా? వినాలా? నేను చెప్పేది వినాలా? ఊరిగా చూస్తా గమ్మున ఉండకూడదు, కరెక్ట్గా వినాలి. అప్పుడే మీకు అర్థమవుద్ది. ఈయన ప్రసంగం చేస్తూ ఉండేటప్పుడు ఈ 42వ వచనమా 48వ వచనం 48. అన్యజనులు ఆ మాట విని, అన్యజనులు ఆ మాట, పౌలు ప్రసంగించిన ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యమును మహిమపరిచిరి అంతేనా ఉంది దాంట్లో. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. దీన్ని ఎట్ట రాస్తే బాగుంటది. ఏమని? ఎవరు నమ్మినారు అన్య జనాంగములు అంటే, నిత్య జీవమునకు ఎవరైతే నియమించబడ్డారో వారు, అన్యుల్లో ఉన్న వారు ఈ యొక్క పౌలు ప్రసంగం చేస్తున్న సువార్తని నమ్మారు అక్కడ. ఆమేన్, ఆమేన్. అసలు నియమించబడిన వారు ఎవరంటే యూదులు, ఇశ్రాయేలీలు. వాళ్ళకి రక్షణ సువార్త ప్రసంగం చేస్తే వాళ్ళు ఏం చేసినారో నమ్మకుండా వీళ్ళని తిరస్కరించి తోసేసి కొట్టి నాశనం చేసేసారు. అప్పుడు కోప్పడి పౌలు అంటున్నాడు, అది పౌలు పడిన కోపం కాదది, దేవుని యొక్క ప్రవచన వాక్యం నెరవేరే సమయం వచ్చింది. అన్యజనులకు రక్షణ స్వార్థనిచ్చేదానికి, రక్షించేదానికి వాళ్ళ యుగం అయిపోయిన తర్వాత, ఇజ్రాయేలీల యొక్క కాలం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆయన ప్రభు రక్షణను అన్య జనాంగములో, అన్యులలో ఉన్న, ఇదివరకే జగదుత్పత్తికి మునుపు సౌండ్ తగ్గిదాన్ని, అన్య జనాంగములో జగదుత్పత్తికి మునిపే ఎవడు రక్షింపడతారని దేవుడు తన సంకల్పాన్ని తన మైండ్లోనే రాసి పెట్టాడు. ఆయన అనగా తన మనసులో ఉంది. దాన్నే యెషయా ద్వారా, మరి ప్రవక్తల ద్వారా దాన్ని అంతా రాసి పెట్టాడు. వింటున్నారా? మీరు బైబిల్లో ఉంటారు తెలుసా? చూసారా మీరు బైబిల్లో ఉండారని? తెలుసా మీరు బైబిల్లో ఉన్నారని? మీరు బైబిల్లో ఉంటేనే పరలోకం పోతారు. హల్లెలూయా. బ్రదర్, నా పేరు ఉందా? నువ్వు నీ పేరు చూసుకో. నీ పేరు నువ్వు చూడకపోతే నువ్వు బావు. నువ్వు బైబిల్లో ఉండేదనేది నీకు కానీ స్పష్టంగా బయలుపడకపోతే నువ్వు పోనే పోవు. నువ్వు చర్చికి రావచ్చు, మంచి పాస్టర్ దగ్గర ఉండొచ్చు, చక్కగా పాటలు పాడొచ్చు, నీ డబ్బులంతా ఇవ్వచ్చు, అన్నీ చేయొచ్చు.
అది కాదు క్రైటీరియా. పరలోకం పోయేదానికి అది కాదు. నేను ఇందాక చదివిన దేవుడు ముందుగానే ఎవరిని నిర్ణయించుకున్నాడు, ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఆయన పిలిచినాడు. హల్లెలూయా. బ్రదర్, నేను పిలిపే వినలేదు బ్రదర్. అది కూడా అంతే. నీ పేరు బైబిల్లో ఉందన్నా, వాక్యం చెప్తున్నది ఎవరిని దేవుడు ఏర్పరచుకున్నాడో వాళ్ళని ఆయన పిలిచినాడని. అయ్యో, పిలుపు కూడా నేను వినలేదే. కొందరు అంటారు, నా కల్లో వచ్చి దేవుడు నన్ను పిలిచినాడండి అని. అర్థమైందా? కల్లో పిలిచినాడు, కలలో అది చేసినాడు, ఇది చేసినాడని. కళ్ళను నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కల్లో కాదు పిలిచేది, ఎవరికో ఒకరికి కళ్ళ వచ్చి రాదని చెప్పడంలే, వెరీ రేర్లీ వస్తుంది కళలు. కాబట్టి కళ్ళ పిలిచే కార్యం కాదు ఇది. నిశ్చయముగానే బైబిల్లో నీ పేరు ఉందంటే మొట్టమొదట బైబిల్లో నమ్మాలి నువ్వు. బైబిల్ అనేది దేవుని గ్రంథము, దేవుడిచ్చిన వాక్యం అనేది స్పష్టంగా నమ్మాలి నీవు. ఆదాము బైబిల్లో ఉన్నాడు, ఏదో కట్టుకథ అనుకోకూడదు. నిజంగానే ఆదాము ఉన్నాడు, హవ్వ ఉనింది, సర్పము ఉనింది, కయ్యను ఉన్నాడు, హేబేలు ఉన్నాడు, సేతు ఉన్నాడు, దానిపై ఆయన పేరు హనోకు ఎత్తబడ్డాడు. రాండి, నోవా ఓడగట్టాడు అంటే చెప్పుకుంటారు. రండి, అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, 12 గోత్ర పెద్దలు ఉన్నారు. ఐగుప్తుకు పోయినాడు, రామశీస్ ఉన్నాడు అక్కడ. రామశీస్ అంటే ఎవరు? ఐగుప్తు యొక్క రాజు. హల్లెలూయా. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా తిరిగి వచ్చారు. అక్కడ యాకోబు చచ్చిపోయినాడు, వాడిని అక్కడ పూడ్చిపెట్టలే. ఎందుకంటే వాడు అన్నాడు, యాకోబు అన్నాడు, ఆయన నన్ను ఇక్కడ పూడ్చిపెట్టబాకండి అని. సరే, అట్టే తీసుకుని వచ్చి ఎంబాలం చేసి తీసుకొచ్చి ఆయన్ని వాళ్ళని ఎక్కడ చెప్పారో అక్కడ పూడ్చిపెట్టారు. వాళ్ళ పితరులను పూడ్చిపెట్టిన స్థలంలో పూడ్చిపెట్టారు. ఆ ప్రకారమే యోసేపు అన్నాడు, దేవుడు మీకు వాగ్దానం చేసినట్టు మరలా మిమ్మల్ని తీసుకొని పోతాడు. దయతో నన్ను ఈ ఊర్లో మాత్రం, ఈ దేశంలో నన్ను పూడ్చిపెట్టబాకండి. వాడు పెద్ద ప్రైమ్ మినిస్టర్ మాదిరి. అక్కడ నన్ను ఏం చేస్తారంటే ఎంబాలం చేసి పెట్టులో పెట్టి ఆ పెట్టినట్టునే ఎత్తిపెట్టేసేయండి. అది కుళ్ళి అంతా నశించి అంతా పోయి ఈ శరీరంలో ఉన్న ఈ చర్మం అంతా పోయిన తర్వాత ఎముకలు మాత్రం నిలబడతాయి. మీరు దేవుడు మిమ్మల్ని తీసుకొని పోయేటప్పుడు, అది మోషే కాలాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. మోషే అని చెప్పలే, దేవుడు బలమైన బాహుతో మిమ్మల్ని తీసుకొని పోయేటప్పుడు నా పెట్టిని కూడా ఎత్తుకోమండి అన్నాడు. ఎంత దృఢ నమ్మకమో చూడండి వాళ్ళకి. నా బాడీని, నా ఎముకల్ని ఇక్కడ పూడ్చిపెట్టకూడదు అన్నాడు. తక్కిన వాళ్ళందరూ పూడ్చిపెట్టారు. అయితే యోసేపు మాత్రం ప్రామిస్ తీసుకున్నాడు, నన్ను పూడ్చిపెట్టకూడదు. ఇక్కడ చాలా పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఏం చేసినారు, ఎంబాల్మ్ చేసి 40 రోజులు పడుతుంది ఎంబాల్మింగ్. ఎంబాల్మింగ్ అంటే ఏంటో తెలుసా? బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అంతా తీసేస్తారు, రక్తాన్ని అంతా తీసేస్తారు, కడుగుతారు. కడిగి ఫార్మాల్డిహైడ్ అన్న ఒక లిక్విడ్ ఒకటి ఉంది, ఒక మెడిసిన్, దాన్ని ఎక్కిస్తారు లోపలికి. వాళ్ళ కాలంలో ఎంబాల్మింగ్ చేసేదానికి అనగా శరీరాన్ని భద్రపరిచేది. దానికి తెలుగులో ఏ మాట ఉందో నాకు తెలీదు, ఇంగ్లీష్లో మాత్రం ఎంబాల్మింగ్ అంటారు. అర్థమైందా? ఇది అందరూ చేయలేరు, మెడికల్లో ఉండే వాళ్ళే చేయగలరు దీన్ని. ఈ రక్తాన్ని అంతా తీసేస్తారు, కంప్లీట్గా రక్తాన్ని తీసేసి ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ లోపల ఎక్కిస్తారు. రక్త ఎంబాల్మింగ్ అన్న మాట యూజ్ చేస్తున్నాడు బైబిల్లో, వర్తమానంలో. ఏమని యూజ్ చేస్తున్నాడంటే, ఈ సంఘాలంతా ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్ ఎక్కించుండారు వాటికి అన్నాడు. సంఘాలకి ఈ చచ్చిపోయిన పీరుకి ఎక్కించే ఈ ఫ్లూయిడ్ ని సంఘాలకు కూడా ఎక్కించుండారు అని అన్నాడు ఆయన. నేను కూడా భలే మాట్లాడినాడు అబ్బాయి ఈయనని. మన ప్రవక్త మాట్లాడటం కదా. సరే, సచ్చిన శవం ఏమవుదు, చెడిపోదు.
ఐగుప్తు కాలంలో వాళ్ళ సైన్స్ ప్రకారం 40 రోజులు పడుతుంది ఎంబాల్మింగ్ చేసేదానికి. ఈ 40 రోజులు ఈ ఎంబాల్మింగ్ చేసేటప్పుడు నక్క తలను తీసుకొని ఆ నక్క తలతో ఒక టోపీ చేసి ఉంటారు. నక్క మాదిరే ఉంటుంది, నక్కేది. లోపలంతా తీసేసి దాన్ని ఎత్తి పైన వేసుకుంటారు. అర్థమవుతుందా? పైన వేసుకుంటే వాడి మొహం కనపడదు, నక్క మూతి కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి భయం, దెయ్యాలు వస్తాయని. వాళ్ళ సిద్ధాంత ప్రకారం నక్క టోపీ వేసుకుంటే దెయ్యాలు రావని. అది పిచ్చి తలకాయలండి వాళ్ళది. నీకెట్ట తెలుసు? అది ఎన్ని డ్రాయింగ్లు వేసి ఉంటారు వాళ్ళు. ఎంబాలింగ్ చేసేటప్పుడు బాడీని పెట్టి నక్క టోపీ వేసుకొని చేస్తున్నాడు. మనోళ్ళు నక్క టోపీలు వేసేదిలే, మాస్క్ వేసుకుంటారు మనోళ్ళు. పీనకు కదా అది. మాస్క్ వేసుకునే పొడిచి పంప్ చేసి నీళ్ళని లోపలికి పంపించి ఆ పక్క నీళ్ళని బయటికి లాగి రక్తమంతా తీసేస్తారు. బ్లడ్ అంతా తీసి వాష్ చేసి దాని తర్వాత ఎంబాల్మింగ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి, ఫార్మాల్డిహైడ్, దీన్ని ఎక్కిస్తారు లోపల. ఇప్పుడు ఏముండాయో నాకు తెలియదు, నేను చెప్పేది 20 సంవత్సరాల కథ. ఇప్పుడు కొత్త ఫ్లూయిడ్స్ వచ్చి ఉంటాయి లేండి. ఇదంతా ఎక్కించిన తర్వాత ఆ బాడీ అంత భిన్న చెడిపోదు. వాళ్ళు ఎక్కించిన ఆ బాడీ చాలా కాలం ఉంటుంది. ఏంది? ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళ యొక్క సైన్స్ అది. దాన్నే వాళ్ళు మమ్మీ చేస్తారు. మమ్మీ చేసిన ఆ యొక్క శవం అనేది ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి శవాలు అట్నే ఉన్నాయి. అయితే మన మాదిరి ఇట్లా లేవు. ఈ చర్మం మాదిరి మెత్తగా లేదు. అది ఈ చర్మం ఎట్టుందంటే మట్టి మాదిరి అయిపోయింది. అట్నే మట్టి. మొహం మాత్రం ఏది మారలే. మొహం ఆ మూతి ఎట్టుండదో అట్నే ఉండదు, అయినా నల్లగా అయిపోయింది. ఎంత తెల్లగా ఉన్నా అది నలుపు రంగు అయిపోయింది. కానీ దీంట్లో కనిపెట్టినప్పుడు మోసేతో మాట్లాడిన రాజు సొంతకి, మోసేతో మాట్లాడిన 3 రాజులు అంటున్నారు. 3 రాజుల్లో ఎవడో ఒకడు మాట్లాడినాడు. వచ్చి కొంచెం ఆ ఒక్క రాజు 3లో రామసేస్ 1, రామసేస్ 2, రామసేస్ 3 ముగ్గురిది దొరికింది. అర్థమైందా? మోసేతో మాట్లాడిన వాళ్ళు అందరూ ఇప్పటికీ ఉన్నారు. ఎక్కడ? కైరో మ్యూజియంలో పెట్టుండారు వాళ్ళని. అయితే మోసే లేడు. ఎందుకు మోసే లేడు తెలుసా? చెప్పండి. మోసే శవం దొరకలే. బైబిల్ చెప్తుంది కొండపైన మోసే పోయినాడు, కనపడకుండా పోయినాడు ఆయన. మళ్ళా ఇంకొక వాక్యం ఏం చెప్తుందంటే దేవదూతలు పూడ్చిపెట్టారంట. దేవదూతలు పూడ్చిపెట్టారని చెప్తున్నాడు. కాబట్టి మోసేని పూడ్చిపెట్టిన స్థలం నరమానుడికి తెలీదు. మన ప్రవక్త అంటున్నాడు మోసే అవతల గట్టికి పోయేదానికి మునుపు కొండపైన పోయిన తర్వాత ఆయనతో వెంబడించిన బండ, ఆ బండలో ఉన్న నీరు వాళ్ళు తాగారు. ఆ బండ ఆయన పక్కలోనే ఉండిందంట. మన ప్రవక్త అంటున్నాడు మోసే ఆ బండపైన ఎక్కినాడు. ఎప్పుడైతే ఆ బండపైన ఎక్కాడో కనపడకుండా పోయినాడు అన్నాడు. పౌలు అంటున్నాడు ఆ బండ క్రీస్తు. ఆయన సమాధి ఎక్కడుండో తెలియలేదన్నారు. కనిపెట్టలేకపోయినారు ఎవరు కూడా. ఇప్పటికి కూడా తెలియలే. ఈ దుష్టులు 3 సచ్చినారు, మ్యూజియంలో ఉండరు. ఎవరు? రామసేస్ 1, రామసేస్ 2, రామసేస్ 3 3 ఉన్నాయి అక్కడ. ఎప్పుడన్నా ఐగుప్తుకు పోయి చూడాలని ఒక ఆశ నాకు. ఏంటి ఆ పీనుగుని చూసి ఏం ప్రయోజనం పెద్దని అడుగుతారు మీరు. నిజమే, ఆ సచ్చిన పీనుగుని చూసి ఏం ప్రయోజనం. అయినా పోయి చూడాలని. దరిద్రుడా, మా మోసేతో నువ్వు కదా మాట్లాడిందని. సరే, కాబట్టి ప్రియులారా, ఇదంతా ఈ కథ ఎందుకు వచ్చిందంటే ఆయన ఏమన్నాడు, నన్ను పూడ్చిపెట్టబాకండి ఐగుప్తులో. అది కథ. ఆయన తీసుకొని వచ్చి వాళ్ళ నాయన్ని ఎక్కడ పూడ్చిపెట్టారో యాకోబుని అదే స్థలంలో ఈయన్ని కూడా పూడ్చిపెట్టారు. వాగ్దాన భూమిలో పూడ్చిపెట్టారు.
ఇది మీకు చెప్పాలని లేదు, కానీ నా మైండ్లో వచ్చింది కాబట్టి చెప్తుండా. వీడిని పూడ్చిపెట్టిన స్థలం ఏంటంటే అబ్రహాము కొన్న స్థలం అది. అర్థమైందా? అబ్రహాము ఎందుకోసం ఆ స్థలం కొన్నాడంటే, మన ప్రవక్త గారు ఏమంటున్నాడు, అబ్రహాము కొనిన ఆ స్థలము మక్పీలా, ఈ స్థలములోనే యోబు పూడ్చిపెట్టబడ్డాడంట. యోబు ఎక్కడ పూడ్చిపెట్టబడ్డాడో ఆ స్థలాన్నే అబ్రహాము సెలెక్ట్ చేసుకున్నాడు. ఇదిగో నా భార్య చనిపోయింది, శారా చనిపోయింది. ఆ దేశపు పెద్దల దగ్గర పోయి అడుగుతున్నాడు, మీకు ఆ స్థలం ఉంది కదా, ఆ యొక్క దాన్ని ఏమంటారు, భూస్థాపన చేసే బరియల్ గ్రౌండ్, తెలుగులో ఏమంటారు బరియల్ గ్రౌండ్, శ్మశానం ఏదన్నా చెప్పొచ్చు, సమాధుల తోట, అది బాగుందండి. శ్మశానం చేస్తే బాగలే. ఈ సమాధుల తోట, అది సమాధుల తోట కాదు, అది పెద్ద స్థలం. అది చిన్న స్థలం అనుకోబాకండి, చాలా పెద్ద స్థలం. అది ఎన్నో ఏకర్లు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద పట్టణాలు కలిగిన వాళ్ళు కదా. అప్పుడు అడుగుతున్నాడు ఆయన, ఇది మాకివ్వా అన్నప్పుడు ఆయన అన్నాడు, నువ్వు మా దేశంలో రాజు వంటి వాడివి, నువ్వు మహా పెద్దోడివి, నీకును మాకు ఏముందయ్యా ఈ చిన్న స్థలం, ఇది దాదాపు 100 ఎకరాలు ఉంటుంది అనుకోండి, ఈ స్థలానికి డబ్బెందుకు, తీసుకో నువ్వు అంటున్నాడు. అబ్రహాము అన్నాడు, నో 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 నో, డబ్బు ఇవ్వకుండా నేను తీను, దాని వేల ఎంత అన్నాడు. వాళ్ళు అంటారు ఇన్ని షెకిల్స్ అంటే ఆ యొక్క వెండి నాణ్యాలు ఎన్ని. వెంటనే వెండి నాణ్యాలు ఎత్తి, మహా ధనికుడు అబ్రహాము, టక్కనిచ్చేశాడు. ఆ రోజు పత్రాలు లేవు, బాండ్లు లేవు, ఏమి లేవు, ఉత్త నోటి మాట. ఆ నోటి మాట ప్రకారం డబ్బులు ఇచ్చి ఆ స్థలాన్ని కొనేసినాడు. నా యొక్క బిడ్డలు, నా వాళ్ళు చనిపోయిన వాళ్ళని నా కంటి ముందు నుంచి తీసేయాలా, దయతో నాకు ఇవ్వంటే వాళ్ళు ఇచ్చారు. ఎంత షెకిల్స్ బైబిల్లో రాసింది. వెండి నాణ్యాలు ఇచ్చే స్థలం కొనుక్కొని అక్కడ శారాన్ని పెట్టాడు. హల్లెలూయా. అంతగా మునుపే యోబు పూడ్చిపెట్టబడిన స్థలం అదే. యోబు ఒక మాట అన్నాడు, నా యొక్క రిడీమర్, నా యొక్క విమోచకుని నా కళ్ళు చూస్తాయన్నాడు. చివరి కాలంలో నా విమోచకుని నేను చూస్తాను. తెలుసా? మీరు ఎక్కడైనా చదివారా దాన్ని? యోబు రాసిన పుస్తకాల్లో తెలుసా మీకు? ఉందా లేదా? చూసారా లేదా? యోబు రాస్తున్నాడు, అన్య కళ్ళు కాదు కానీ నా కళ్ళు చూస్తాయి ఆయన్ని. హల్లెలూయా. నా కళ్ళే చూస్తాయి అనగా చివరి రోజుల్లో నా రక్షకుడు అక్కడ నిలబడతాడు, నా విమోచకుడు అక్కడ నిలబడతాడు, భూమిపై నిలబడతాడు ఆయన. నా కళ్ళు ఆయన చూస్తాయి. చర్మ పురుగులు తినివేసినను, దీని కింద అంతా పురుగులు ఉన్నాయండి. తెలుసా మీకు? ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కరి కింద పురుగులు ఉన్నాయి, తెల్ల పురుగులు. దీనికి ఏమి సోగు చేస్తాడు మనిషి? ఏమి ఫేర్ లవ్లీలు, ఏమి పొగడర్లు, ఏమండే ఏమి స్నోలు, రుద్దుతుంటే అది లోపల ఉండి చెప్తుంది, రుద్దు అమ్మా రుద్దు, ఒకరోజు నువ్వు సత్తం నిన్ను తింటానంటది. అర్థమైందా? మనిషి చచ్చిపోయిన 3వ రోజుకి తెల్ల పురుగులు బయటకు వస్తాయి. ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉంది స్కిన్ వార్మ్స్. స్కిన్ వార్మ్స్ అంటే అర్థం ఏంటంటే ఈ తోలు పురుగులు, చర్మ పురుగులు. ఎంత నీచమైన బాడీ చూడండి మన బాడీ, అసహ్యమైన బాడీ. కాబట్టే ఈ బాడీతో మనము పరలోకం పోలేము. ఈ బాడీని మీరు ఎంత బంగారు వేసినా అది పురుగులు పట్టిన బాడీయే. కాబట్టి బంగారంతా ఇది బయట వేసేయండి.
అర్థమైందా? ఎంత గుడ్డలు కట్టినా, ఎంత సోగు చేసినా, ఏమి చేసినా, పెస్ట్ హౌస్ అన్నాడు ప్రవక్త. పెస్ట్ అంటే ఏంటో తెలుసా? పురుగులు. పొలాలలో ఉండే పురుగులకి పెస్ట్ అని అర్థం. హౌస్ అంటే ఇల్లు. ఈ ఇంటి నిండా పురుగులు ఉన్నాయని అర్థం. అర్థమైందండి? సరే, కాబట్టి వీళ్ళందరిని అక్కడే పూడ్చిపెట్టారు. అందరిని అక్కడ పూడ్చిపెట్టారు. ఎక్కడైతే ఆ స్థలాన్ని కొన్నాడో, మక్పీలా అన్న స్థలంలో. ఎందుకంటే వాళ్ళకు ఒక బయలుపాటు ఉంది. చివరి రోజుల్లో యోబు చెప్పాడు, నా విమోచకుని నా కళ్ళు చూస్తాయి. చర్మ పురుగులు తిని చేసిన, నా శరీరము శిథిలమైపోయినా, నేను మట్టికి మట్టి అయిపోయినా, హల్లెలూయా, అయినా నా కళ్ళతో నేను నా యొక్క విమోచకుని చూస్తానని. ఈస్టర్ అయిన తర్వాత, ఈస్టర్ తెల్లవారుజామున, ఆదివారం ఈస్టర్, ఆ తెల్లవారుజామున ఏం చేశాడంటే మన ప్రభు సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన సమాధిలో నుండి బయటకు వచ్చాడు. మరణాన్ని, మృత్యాన్ని ఏం చేస్తున్నాడు? మృత్యముని, దాన్ని ఏమంటారు? డెత్ని జయించుకున్నాడు. మరణాన్ని జయించుకున్నాడు. మరణ భీతిలో ఉన్న మనిషికి చనిపోయిన తర్వాత నిశ్చయముగానే జీవమున్నది అన్న కార్యాన్ని రుజువు చేశాడు. మరణం అనేది క్రైస్తవుడికి దాంతో ముగింపు కార్యము కాదది. మనకి నువ్వు క్రైస్తవుడైతే నీకు చనిపోయేదనేది నీ ముగింపు కార్యం కాదది. పాపి కూడా లేస్తాడు. అయితే పాపి చనిపోయిన వెంటనే పాతాళం పోతాడు. నీతిమంతుడు లేస్తున్నాగానే నువ్వు దేవుణ్ణి నమ్మిన వాడివి, రక్షణ పొందిన వాడివి, వర్తమానం నమ్మేవాడివి అయితే 6వ పరిమాణంలోకి పోతావు. 6th dimension. వర్తమానం నమ్మినోళ్ళు ఎక్కడ పోతారంటే, ప్రవక్త ఎక్కడున్నాడో అక్కడ పోతారు. 6వ పరిమాణంలోకి పోతారు. అక్కడికి పోయేటప్పుడు వాళ్ళు ఎట్టుంటారు? చనిపోయేదానికి మునుపు నిజ విశ్వాసి, వాక్యాన్ని నమ్మిన వ్యక్తి, వాడు చనిపోయేదానికి 3-4 రోజులకు ముందే వాడు ప్రవేశించబోతున్న థియాఫనీ అన్న ఆత్మీయ శరీరం అనేది, ఇంట్లో చచ్చిపోయినా, హాస్పిటల్లో చచ్చిపోయినా, రోడ్లో చచ్చిపోయినా, ఎక్కడన్నా చచ్చిపోండి, వాళ్ళ పక్కలోనే వచ్చి ఉంటుంది. అది నీకు తెలీదు, పక్కలోనే వచ్చి తిరగతా ఉంటుంది. కొన్నిసార్లు చనిపోయే వాళ్ళకి కూడా తెలుసు, ఏదో ఒక రూపాన వాళ్ళకి తెలుస్తుంది. పరిశుద్ధులకి నేను చెప్తున్నాను. అవును. ఏంటి థియాఫనీ అనేది? థియాఫనీ అంటే దేవుడు మొట్టమొదటిగా ఆయన బయలుపడింది థియాఫనీ అన్న బాడీలో. ఇది వాక్య శరీరం. ఈ థియాఫనీ అన్న ఈ శరీరానికి సమస్తము తెలుస్తుంది. అది వాక్య శరీరం. అయితే మనమేమైనామంటే థియాఫనీ అన్న వాక్య శరీరాన్ని దేవుని దగ్గర నుండి డైరెక్ట్గా ఆ శరీరంలోకి రాకుండా దాన్ని బైపాస్ చేసుకొని వచ్చాం. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. బైపాస్ అంటే అర్థం ఏంటి? దాన్ని దాటుకొని వచ్చేసాం. దీన్ని దాటుకొని తల్లి గర్భంలో పుట్టాం. మనం చచ్చిపోయేటప్పుడు ఏమవుతామంటే, ఏ శరీరాన్ని మనం దాటుకొని వచ్చినామో మళ్ళా ఆ శరీరంలోకి ప్రవేశిస్తాం. ఆ శరీరంలో నువ్వు పోవాలంటే నువ్వు ముందుగానే దేవుని యొక్క ఏర్పాట్లో ఉండాలి. మరలా నువ్వు జన్మించాలి. క్రొత్త జన్మ నీలో జరగాలి.
దేవుని నామంలో బాప్తిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు నిశ్చయముగానే దేవుళ్ళో నువ్వు పుట్టినప్పుడు నీకని దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తానన్నాడు. ఆ స్థలం ఏంటో కాదు, అది నీకోసము దేవుడు ఎత్తిపెట్టిన థియాఫనీ అన్న బాడీ. ఈ థియాఫనీ అన్న శరీరం లోపల, మన లోపల మనిషి చచ్చిపోయేటప్పుడు క్షణపాట్ల ప్రాణం పోద్ది. ఈ ప్రాణము కొన్నిసార్లు మనుషులు చూస్తారు ప్రాణం పోయేది. ఈ ప్రాణం అనేది ఎట్టుంటదంటే ఈ మనిషి ఎట్టుండో అట్నే ఉంటుంది. అది కూడా అది బయటకు వచ్చినప్పుడు కాసుకొని ఉంటుంది ఆత్మ శరీరము. వాళ్ళట బయటకు వచ్చి ఆత్మ శరీరం లోపలికి వెళ్ళిపోతారు. ఎంతమంది రెడీగా ఉంటారు? ఓయమ్మా ఇదేంటి బ్రదరు, థియాఫనీలో పోయేదానికి రెడీగా ఉండమంటున్నారు మీరు అంటే మీ అర్థం మేము చచ్చిపోవాలనా? మనుషులకి చావు అంటేనే భయం. మా బంధువులు ఒక అమ్మాయి ఉంది, కొంచెం ధనికులేండి. ఎప్పుడు కూడా ఈ మరి కార్యాలు చెప్తే ఆమె ఏమంటదంటే, మామేమో ఏం ప్రసంగం చేయబాకంటది. ఏమంటే ఇప్పుడే నేను ఇల్లు కట్టినంటే, నువ్వు ఇల్లు కట్టే నీకే ఇంకో 30 సంవత్సరాలు ఇవ్వాలన్నా నీకు? నువ్వు రేపే చచ్చిపోతే ఏం చేస్తావు అంటాను. మనుషులకు భయం, ఇల్లు కట్టుకుంటే నువ్వు సావకూడదంట. అవన్నీ కుదరవు. ఈ టైం అయిపోతే వెళ్ళిపోవాల్సిందే. అర్థమైందా? ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది? ఆత్మ దేవుని దగ్గర నుంచి వస్తుంది. దీన్నే ప్రవక్త ఏమన్నాడంటే ఎన్ ఏంజలిక్ బీయింగ్ అన్నాడు. దూత వంటిది ఇది ఈ ఆత్మ. ఈ దూత ఈ యొక్క శరీరం లోపలకు ప్రవేశించే ఈ ఆత్మ ఏమవుతుందంటే, వింటున్నారా? మనం ఎట్టొచ్చుండాలంటే తల్లి గర్భంలోంచి కాదు మనం రావాల్సింది. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఇక్కడే మన రూట్ తప్పినాం మనం. ఇప్పుడు ఒక ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను కర్నూలు రావాలా, రూట్ తప్పిపోయి హైదరాబాద్ రూట్కి పోయినాను అనుకోండి, ఆడుంది హైదరాబాద్ రాసి ఉంది. చూసుకోకుండా నేను దాంట్లో కానీ పోయినానంటే నేను హైదరాబాద్కి పోతా. పోయి అక్కడ పోయిన తర్వాత అడుగుతాను, ఏందండి ఇది ఏ ఊరు అయితే, నువ్వు ఎక్కడ పోవాలని అంటాడు ఆయన. నేను కర్నూలుకు పోవాలంటే, భలేవాడివా నువ్వు, ఎన్ని కిలోమీటర్లు దాటుకొని వచ్చేసావయ్యా నువ్వు. కందరమూలు ఇక్కడ కాదు ఉండేది, కర్నూలుకు పోవాలంటే మళ్ళీ తిరిగి పోవాల్సిందే నువ్వు. అర్థమైందా? మనం ఏ రూట్లో రావాలనో దేవుడు ఆ రూట్ ఆదాముకి ఇస్తే ఆదాము ఆ రూట్ను పోగొట్టాడు. ఆ రూట్ పోగొట్టి వాళ్ళ భార్య చెప్పిన రూట్లో పోయినాడు. ఇది ప్రాబ్లం. భార్య నేర్పించింది, ఇదిగో ఈ రూట్లో పోదాం రా అని. ఆ రూట్ ఎవరు నేర్పించిందంటే సైతాన్ నేర్పించినాడు ఆమెకి. సర్పం నేర్పించిన రూట్ అది. కాబట్టే దావీదు కొంచెం ఇంక్రీజ్ చేయాలి, లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేయాలి. దావీదు రాసేటప్పుడు 51వ అధ్యాయంలో ఏమని రాస్తున్నాడు కీర్తనల్లో, నా తల్లి నన్ను పాపములో గర్భం ధరించింది, పాపములోనే నన్ను కనింది. 51:5 చదవండి, కరెక్ట్ గా ఉంటుంది. 51వ కీర్తనలు 5వ వచనం, పాపములో పుట్టిన వాడని
పాపములోనే నా తల్లి నన్ను గర్భమున, ఇక్కడ పాపము పాపం అన్నారు. ఇక్కడ తెలుగు తర్జమాలో ఉందా? పాపంలో పుట్టినాను, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించింది. రెండిటికి పాపం అన్న పేరు పెట్టారు అక్కడ. అయితే ఒరిజినల్లో పాపం అని పెట్టలే. ఒక్క దగ్గర పాపం అన్నారు. I was born in sin and shaped in iniquity. born in sin అంటే పాపంలో పుట్టాను నేను, అది కరెక్ట్. షేప్డ్ ఇన్ ఇనిక్విటీ అంటే అక్రమములో నన్ను చేయబడ్డాను నేను. ఈ అక్రమము అన్న మాటనే దావీదు రాసిన ఆ యొక్క కీర్తనని పాపమనే పెట్టేశారు మన తెలుగు పండితులు. దాన్ని పాపం అన్నారు, దీన్ని పాపం అన్నారు. ఒకటి పాపము, ఒకటి అక్రమమైన కార్యం. మన శరీరము అక్రమంగా చేయబడింది. అవిశ్వాసము ద్వారా పుట్టాను పాపం అంటే. వాక్యాన్ని అవ్వ నమ్మం దాని వల్ల, సర్పం యొక్క మాటని నమ్మిన దాని వల్ల, అబద్ధాన్ని నమ్మి పాపాన్ని నమ్మి ఇట్లాంటి చెడు శరీరాన్ని ఇచ్చింది అవ్వను మనకి. వింటున్నారా? గనుకనే రక్త మాంసము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. రక్త మాంసము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. దానికే మనం చచ్చిపోయేది. ఈ పాపపు శరీరాన్ని వదిలిపెట్టాల. సరే, మెల్లగా వద్దాం. నా సబ్జెక్ట్ అది కాదు, అయినా అటు వెళ్ళిపోయినా అది ముగించుకున్నట్టు వద్దాంలే. ఇక్కడ మనం చూస్తున్నాం, నిజంగానే ఆ యొక్క యోసేపు గాని ఇతరులు గాని వాళ్ళందరూ గాని ఒక్క స్థలంలో వాళ్ళు అడిగినారు, ఇక్కడనే మమ్మల్ని పూడ్చిపెట్టండి, మక్పీలా అన్న స్థలంలో. ఎందుకు ఆ స్థలంలో వాళ్ళని పూడ్చిపెట్టారంటే, పునరుద్ధానం అనేది, మొదట పునరుద్ధానం అనేది జరగబోయే స్థలం ఎక్కడంటే యెరూషలేములో ఉన్న మక్పీలాలో మాత్రమే. ఈయన లోకంలో ఎక్కడా జరగదు. వింటున్నారా? ఎక్కడ? ఆ మక్పీలా అన్న స్థలంలోనే. వీళ్ళందరూ కూడా అక్కడే పూడ్చిపెట్టబడ్డారు. వాళ్ళకు ఒక రెవల్యూషన్ దొరికింది. మొట్టమొదట యోబుకు దొరికింది. ఆ స్థలం ఏంటిని మరి తర్వాత పరీక్ష చేసి చూస్తే అక్కడే ఈ యొక్క ఆయన ఆబేలు బలిపీఠాన్ని కట్టిన స్థలం అంటది. హల్లెలూయా. ఆ స్థలంలోనే కల్వారి కూడా ఉందంట. కల్వరి ఉండే స్థలం కూడా అదే. మన ప్రవక్త చెప్తున్నాడు ఇవన్నీ. అక్కడే దేవుడు సిలువ వేయబడబోతున్నాడు, రక్తాన్ని కార్చబోతున్నాడు. అక్కడే ఈ పరిశుద్ధులందరూ కొన్ని వేల సంవత్సరాలకు ముందు పూడ్చిపెట్టబడిన స్థలం. ఆదాము చనిపోయిన స్థలం కూడా అదే. ఆదాము చనిపోయిన స్థలం కూడా అదే అంట. చూసారా? బైబిల్ ఊరికే కాదు, ప్రతి కార్యం ఒక అర్థంతో కూడిన కార్యం అది. కాబట్టే మన ప్రభువైన యేసు క్రీస్తు పాత నిబంధన పరిశుద్ధులు వీళ్ళందరినీ పునరుద్ధానంగా వాళ్ళని పునరుద్ధాన శక్తితో లేపాలని, వీళ్ళని ఎక్కడ పూడ్చిపెట్టబడి ఉన్నారో ఆ స్థలంలోంచి లేపేదానికి సిలువ పైన మరణించి ఈస్టర్ పొద్దున్నే ఆయన లేచినప్పుడు, ఎప్పుడు లేచాడో భూకంపం కలిగింది. భూకంపం ఎప్పుడు కలిగిందో సమాధులు పగిలిపోయినాయి. సమాధులు పగిలినాయి కానీ చనిపోయిన వారు సమాధుల్లోంచి బయటికి రాలే. వెంటనే వచ్చినారు అనుకోబాకండి, రాలే. సమాధులు మాత్రం పగిలిపోయినాయి.
ఏ భూకంపం వచ్చినా సమాధులు పగిలిపోతాయి, ఇండ్లు కూడా పగిలిపోతాయి. వాళ్ళున్న సమాధులన్నీ పగిలిపోయినాయి. వింటున్నారా? మూడవ రోజు ఆయన చనిపోయేటప్పుడే భూకంపం జరిగింది. ఇక్కడ కాదు, మూడవ రోజు కాదు. సులుమాన పైన ప్రాణాన్ని వదిలిపెట్టేటప్పుడే భూకంపం వచ్చి భూకంపంలో సమాధులు పగిలిపోయినాయి. పగిలిపోయినాయి కానీ వాళ్ళు బయటికి రాలే. ఏమంటే ప్రిపేర్ అవుతుండది. పునరుద్ధానంతో వాళ్ళు లేచేదానికి ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ. ఓ దేవునికి స్తోత్రం. మళ్ళా ప్రిపరేషన్ జరుగుతుంది మన కాలంలో. వింటున్నారా? మళ్ళా సమాధులు పగిలే సమయం వచ్చింది, జరగబోతా ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం, ఈస్టర్ పొద్దున్న ఆయన లేచి బయటకు వచ్చినప్పుడు, ఎప్పుడైతే సమాధిలో నుండి బయటకు వచ్చినాడో వెంటనే సమాధుల్లో ఉన్న ఆ పాత నిబంధన పరిశుద్ధులందరూ బయటకు వచ్చేసారు. ఇది జరిగేదానికి మునుపు మన దేవుడు చనిపోయిన తర్వాత ఎక్కడ పోయినాడో క్వశ్చన్ ఉంది. ఆయన పాతాళం లోపలికి పోయినాడు. పాతాళంలో ఎవరి దగ్గరకు పోయినాడంటే చివరి కాలపు వర్తమానాన్ని తిరస్కరించిన నోవా కాలం వాళ్ళు. అది కూడా చివరి కాలపు వర్తమానం, అది కూడా చివరి కాలపు ప్రవక్త. ఆయన ఆ ప్రవక్త వర్తమానాన్ని తోసేశారు వాళ్ళందరూ చచ్చిపోయారు. ఆయన వర్తమానం అంత సామాన్యతలో ఉనింది. గమనించండి, నోవా ఫెయిల్ అయినట్టు కనపడింది. నోవా వర్తమానము లోకస్తుల పైన ఏ క్రియ జరిగిలే. కొంతకాలం అయిన తర్వాత మన వర్తమానం కూడా లోకస్తుల పైన, అనగా సంఘ శాఖల్లో ఉండే వాళ్ళ పైన ఏ విధమైన దాని ఏమంటారంటే ఒక కదలిక కానీ, ఒక ప్రభావాన్ని కానీ, ఒక ఇన్ఫ్లుయెన్స్ కానీ వర్తమానం చేయలేకుండా పోద్ది. వర్తమానం చేయలేదంటే వర్తమానం ఫెయిల్ అయిపోయిందని అర్థం కాదు. నోవా వర్తమానాన్ని ఎవరు నమ్మలేదంటే నోవా వర్తమానము ఫెయిల్ అయిందని అర్థం కాదు. చూసేదానికి ఫెయిల్ అయినట్టు కనపడింది. అయితే దేవుని ఏర్పాటు ప్రకారం పైనుండి వర్షం వచ్చింది. నోవా కట్టిన గోడ సీల్ అయింది. సీలింగ్ జరిగిన తర్వాత లోపల ఉండేవాళ్ళు బయటకు వచ్చేదానికిలే, బయట ఉండేవాళ్ళు లోపలికి పోయేదానికిలే. వింటున్నారా? ఇప్పుడు ఎంతమంది సీల్ అయ్యి ఉండరు? పరిశుద్ధాత్మ అన్న సీల్ కానీ మీకు కానీ లేకపోయిందంటే మీరు క్రీస్తులో సీల్ అవ్వాలా. మీరు లోపల కానీ ముద్రించబడితే బయట ఉండేవాడు ఎవరు కూడా లోపలికి రాలేరు. లోపల ఉండేవాళ్ళు బయటికి పోలేరు. అర్థమైందా? నువ్వు సీల్ ఇవ్వాలంటే వాక్యానికి నువ్వు సంపూర్ణంగా లోబడాలా. వాక్యానికి లోబడాలా. వాక్య ఉతక స్నానం నీలో కలగాల. వాక్యాన్ని నమ్మాలా. వాక్యము నిన్ను కడగాల. నీ జీవితమే వాక్యం అవ్వాలా. జ్ఞాపకంలో పెట్టుకోండి. చర్చికి వస్తే సీలింగ్ దొరుకుతుందని మాత్రం అనుకోబాకండి. నేను దశం భాగం ఇస్తున్నాను, కానుకిస్తున్నానంటే అరే రే భలే డబ్బులు ఇస్తున్నాడేనే బుద్ధినికి అని చెప్పడు దేవుడు. నీ జీవితం వెనకాల కనపడుతుంది. చాలా మంది చర్చికి వచ్చే వాళ్ళంతా రాకుండా పోయినారు. ఇప్పుడు నేను చూస్తున్నా, వీళ్ళు ఎవరు కనపడడం లేదే అని. ఎందుకు కనపడటంలే? ఏదో పని
వాక్యానికన్నా బయట కార్యాలు ఎక్కువ, వాక్యానికన్నా లోక కార్యాలు. అర్థమైందా? వాక్యానికన్నా దేన్నో ప్రేమిస్తున్నారు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, పరిశుద్ధాత్మతో నింపబడేదనేది అతి అవసరమైన కార్యమై ఉంది సంఘానికి. మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ లేకుండా ఆట ఆడేదానికిలే, మనం ఏదో వచ్చినాం పోయామని చెప్పేదానికి కాదు. అది సంఘము దేవుని ఆత్మతో నింపబడాలి. సంఘము దేవుని ఆత్మ ద్వారా పరిపాలించబడాలి. సంఘాన్ని పరిపాలించేది దేవుని ఆత్మే. సంఘాన్ని పరిపాలించేదానికి మునుపు వ్యక్తిగతంగా నిన్ను పరిపాలించాలా ఆ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నేను పరిపాలించేటప్పుడు నీ లైఫ్ ఎట్ట మారుతుందంటే, వింటున్నావా? నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయవు. నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేయవు. పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడు సకల నీతిలోకి నిన్ను నడిపిస్తాడు ఆయన. నీతి అనేది వాక్యాన్ని చేసేదే నీతి. వాక్యాన్ని తిరస్కరించేది నీతి కాదు, వాక్యాన్ని పాటించేది నీతి. అవును నా ప్రియ సోదరి సోదరుడా, రాప్చర్కి ముందు, ఎత్తబడుటకు ముందు, ఎత్తబడుట్లో చాలా కొద్ది మంది మాత్రమే పోతారన్నాడు ప్రవక్త. ఈ కొద్ది మంది ఎట్టుంటారంటే, ఇప్పుడు రండి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును, నీ టార్గెట్ ఏంటంటే పరలోకపు తండ్రి ఏ పరిపూర్ణతలో ఉన్నాడో అక్కడికి రావాలా మీరు. ఇది నీటి పరీక్ష. ఎందుకంటే నీటి తీసుకొచ్చి ఎక్కడ పెట్టారని అడగబాకండి. రాసేవాడంతా పాస్ అవడు. దాంట్లో చాలా కృషి చేయాల. అయితే బ్రదర్, క్రైస్తవ జీవితం కూడా అంతేనా? నో 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 కాదు. ఎవరు పాస్ అవుతారని మన ఊరు పరీక్షల్లో పరీక్ష పెట్టిన తర్వాత సెలెక్ట్ చేస్తారు. కరెక్టేనా? అయితే దేవుడు ఆయన పరీక్ష అట్ట కాదు, పరీక్షకి ముందే సెలెక్ట్ చేసేసాడు ఆయన. వీళ్ళందరూ పాస్ అవుతారని. సంతోషపడుతున్నావా? ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు పాస్ అవుతావా? మళ్ళీ మళ్ళీ తిప్పి నన్ను అడుగుతున్నావు కదా బ్రదర్, నువ్వు పాస్ అవుతావా? పాస్ అయ్యా అర్హత నీలో ఉందా? ఇట్ట దెయ్యం అడుగుతాడు, నువ్వేం జవాబు చెప్తావు? గమనించండి, నువ్వు చేసేది ఏమీ లేదు. ఈ అర్హతకి, ఈ పరిపూర్ణతకి, ఈ సంపూర్ణతలోకి నువ్వు రావాలంటే సింపుల్గా ఒకటి చేయాలి, అంతే. ఏంది ఆ సింపుల్ కార్యం? ఏంటంటే, సింపుల్ అంటే సాధారణంగా ఒక కార్యం చెయ్యాల. ఏంటంటే ఆయన చెప్పింది నమ్మాలంతే. వింటున్నారా? కొట్టి కాదు నమ్మిపించేది, అట్టంతా కాదు. వాక్యం చెప్పేటప్పుడే నీలో పరిశుద్ధాత్మ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ ఏమంటాడంటే, మేరీ ఆమెను చెప్పు. ఆమెనే చెప్పేది, నువ్వు కాదు. పరిశుద్ధాత్మ ఆమెను అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ వాక్యాన్ని నమ్ముతాడు. నీలో పరిశుద్ధాత్మ గాని ఉండిన ఎడలా ఆ వాక్యాన్ని నీవు నమ్మే విధంగా చేస్తాడు.
ఇదే దేవుడు జగదుత్పత్తికి మునుపు ఈ వాక్యాన్ని నమ్మే వాళ్ళు ఎవరు? నమ్మి పాస్ అయ్యే వాళ్ళు ఎవరు? ఈ వాక్యాన్ని నమ్ముట ద్వారా ఎంతమంది దెయ్యాన్ని వాళ్ళు జయించుకుంటారు? యేసు ప్రభు దెయ్యాన్ని జయించుకున్నాడు. ఎట్లా జయించాడో తెలుసా? ఇట్ ఈస్ రిటన్ అన్నాడు. ఇది రాయబడి ఉంది, ఇది రాయబడి ఉంది, ఇది రాయబడింది అన్నాడు. ఏ దైవమా నేను ఎవరో చూడు అని చెప్పలే ఆయన. నిన్ను నాశనం చేస్తాను చెప్పలే, నిన్ను కాల్చేస్తాను చెప్పలే, బా దైవమా చెప్పలే. వాక్యాన్ని ఎత్తి చూపించాడు. దెయ్యానికి వాక్యం అంటే భలే భయం. వింటున్నారా? వాక్యం అంటే దెయ్యానికి భయం. నీవు వాక్య జీవితంలో జీవించినావంటే నువ్వు ఉత్త అబద్ధాలంతా మాట్లాడేదానికిలే. కుక్కలు ఉన్నాయి చూడండి, కుక్కలు, కుక్క అది కుక్కను చూసి భయపడినావంటే నిన్ను కొరికేస్తుంది. అది నువ్వు భయపడబాక. కుక్కను చూసి టక్క నిలబడుతుంది అట్నే. ఓహో వీడు భయపడలేదు వీడు. నువ్వు అమ్మ కుయ్యో ముర్రు అన్నావంటే కొరికేస్తుంది. మనిషి భయపడుతున్నాడా భయపడలేదా అని కుక్కకు తెలుసు. నీ పల్స్ రేట్నే కనిపెడుతుంది అది. ఓ వీడు వణకుతున్నాడు, వీడు వీడు మనల్ని చూసి భయపడుతున్నాడు. కుక్క కన్నా నీచమైనడు దెయ్యం. వాడికి కూడా తెలుసు నువ్వు భయపడుతున్నావా భయపడలేదా అని. వాడికి భయపడినావా నీ లోపలికి వచ్చేస్తున్నాడు. వింటున్నారా? దెయ్యానికి భయపడ్డావంటే ఫినిష్డ్. నీ అపనమ్మకం నీకు జబ్బుని తీసుకొచ్చేస్తుంది. ఒకసారి ఒక ఆమె డాక్టర్ దగ్గర పోయింది, ఆరోగ్యం బాగాలేను. డాక్టర్ దగ్గర పోతే డాక్టరు పరీక్షించి ఆమెను చూసి, అమ్మా నీకు పెద్ద ప్రాబ్లం ఉంది, నీవు చచ్చిపోతావని చెప్పేసినాడు. ఎవరికంటే మన మాదిరి ఒక ఆమెకి. అయ్యో అనింది ఆమె. ఏం సార్? నువ్వు త్వరలో చచ్చిపోతావు పోనేసినాడు. డాక్టర్ చెప్పినాడు కదా. ఆమెని భర్త ఏం చెప్పినాడు డాక్టర్? అయ్యా నేను త్వరలో చచ్చిపోతాను అంటాను. సర్లా పోదాం, ఇంటికి పోదాం అన్నాడు. చచ్చిపోతామని చెప్పినాడు కదా, పోదాం రా. తెల్లోళ్ళు భలే వాళ్ళు, ఒక రకమైన మనుషులు. చచ్చిపోతావా ఇన్ని చెప్పడు, నువ్వు భయపడబాక నేను ఉంటాను, నీకేమో అయ్యి అడితే ఇప్పుడు చచ్చిపోతావా పిన్న చచ్చిపోతురా అంటాడు. అర్థమైందా? ఇంటికి పోయినారు. అయితే ఆ ప్రాంతంలో ఒక గంట సేపు ప్రయాణం చేసిపోతే ప్రవక్త గారి మీటింగ్స్ పెట్టి ఉంటాడు అక్కడ. ప్రవక్త యొక్క క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. క్యాంపెయిన్స్ అంటే కూడికలు. ఈ మనింది, అయ్యా ఫలానా దగ్గర ఒక గంట ప్రయాణం కార్లో కానీ పోయినామంటే బ్రహ్నాం గారు అక్కడికి వచ్చి మీటింగ్ జరిపిస్తున్నాడు, నన్ను తీసుకొని పోండి, నేను ఎట్టయినా లైన్లో పోయి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటాను అన్నాడు. అరే పిచ్చిదాన, డాక్టర్ నువ్వు చచ్చిపోతామని చెప్తే మళ్ళీ ఆయన దగ్గర పోతాను ఈయన దగ్గర పోతాను అంటున్నావు. ఏం జరుగుతుంది నీకు? లేదు లేదు నన్ను తీసుకొని పోనిందా. సరే పాపం చచ్చిపోయే ఆమెకి ఆమె అడిగింది మనం చేద్దాంలే, ఇక ఎప్పుడు చేయబోతామని చెప్పి కారులో కూర్చోబెట్టుకుని తీసుకుపోయాడు. ఆమెకి టోకన్లు ఇచ్చినారు. టోకన్ తీసుకున్నది. ఈమె నంబర్ వచ్చింది.
ఈమె నంబర్ పిలుస్తున్నానే వేదిక పైకి పోయింది. ప్రవక్త బ్రహ్మాం గారు దేవుని ఆత్మతో నింపబడి హృదయ రహస్యాలను చెప్పే సమయం అది. ఈమె పైకి పోతున్నాగానే ఆమెను చూశాడు. హౌ డు యు డూ సిస్టర్ అన్నాడు. ఎట్టన్నావు సహోదరి అని. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకునింది. ఆయన చూస్తున్నానే ఏడుపు వచ్చింది ఆమె. ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, నువ్వు డాక్టర్ దగ్గర పోయినావా అన్నాడు. పోయినానండి. డాక్టర్ నిన్ను పరీక్షించినాడా? పరీక్షించినాడు సార్. డాక్టర్ నీకు చెప్పింది ఏంటంటే నువ్వు చచ్చిపోతావని. ఏడ్చింది. నేను చచ్చిపోతానని ఆయన చెప్పినాడు. ఇప్పుడు నీతో నేను ఒకటి చెప్తున్నాను విను. ఆయన పొందిన గాయములు బట్టి, దెబ్బలు బట్టి నువ్వు బాగైనావని వాక్యం చెప్తుంది. డాక్టర్ ఏమో నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. నీకు బైబిల్ వాక్యం చెప్తున్నాను, దేవుడు నిన్ను స్వస్థపరిచినాడని వాక్యంలో ఉంది. ఇది దర్శనం కాదు, ఇది జాగ్రత్తగా వినాలా. ఇది విషన్ కాదు, ఇది వాక్యం చెప్తుంది అన్నాడు ఆయన. ఆమెనింది. ఆయన్ని చూస్తా ఉంటే ఏమనలే, చూస్తా ఉండదు. ప్రవక్త గారు ఒక మాట అన్నాడు, డాక్టర్ని నమ్మినావా చచ్చిపోతావు, దేవుని వాక్యాన్ని నమ్మినావా బతకతావు. ఇక్కడ కూర్చో ఉండే వాళ్ళందరికీ అంతే. లోకాన్ని నమ్మినావా సస్తావు, వాక్యాన్ని నమ్మినావా బతకతావు. నీ ఇష్టం, తీరు ఇదే. వాక్యాన్ని నమ్మితే బతకతావు, లోకము లోక కార్యాన్ని నమ్మి లోకంలో పోయినామంటే సస్తావు. నీ ఇష్టం. నువ్వు లోకాన్ని చూడకూడదనే దేవుడు నిన్ను ఆయన వాక్యాన్ని నమ్మాలని, నమ్మే మనిషిగా నువ్వు ఉంటావని, చివరి కాలంలో నువ్వు పుట్టాలని ఆయన ఉద్దేశించి గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాశాడు. ఈ గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాసిన వాళ్ళు చివరి కాలంలో పుట్టే వాళ్ళు చాలా మంది దాంట్లో ఉంటారు. సొదొమ గొమొర్రా కాలంలో పుట్టేవాళ్ళు వీళ్ళు. భయంకరమైన పాపము, చండాలము నిండిన ఈ లోకములో ఎక్కడ చూడు కుయుక్తి, ధనాపేక్ష, వ్యభిచారము, చెడుతనము, దేవుని పోలిక మాదిరి వేషం వేసుకునేది, అయితే దేవుని యొక్క శక్తిని తిరస్కరించేది. తిమోతికి రాసిన పత్రికలో ఉన్న కార్యములన్నీ జరిగే సమయం ఇది. ఎన్నేయు ఎంబ్రేయు మాదిరి ఉన్న కాలం ఇది. సొదొమ గొమొర్రా పాపం నింపబడిన కాలం ఇది. అవిశ్వాసంతో లోకము నింపబడిన నోవా కాలం వరే సత్యాన్ని తిరస్కరించే సమయం ఇది. కాబట్టి వర్తమానాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా మనం చెప్పాల్సిన కార్యం ఏంటంటే, నోవా నమ్మినట్టు నమ్మాల. లోకమే నమ్మకపోయినా హల్లెలూయా నేను మా ఇంటి వారు నమ్మతామని చెప్పాలి. నేను నమ్మతా. దట్ మస్ట్ బి యువర్ స్టాండ్. సంఘము చర్చిలో ఎవరు నమ్ముతున్నారో నమ్మలేదు, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా సంఘ బిడ్డలు చెప్పాలా, మేము నమ్మినామంటే వర్తమానాన్ని. పౌలపోస్తులు ఏమంటున్నాడు? సువార్తను ప్రసంగం చేసిన తర్వాత, మేమైనను పరలోకములో వచ్చే ఒక దూత అయినను వేరే మెసేజ్ గానే ప్రసంగం చేస్తే, వేరే సువార్తను గానే ప్రసంగం చేస్తే వాడు శపించబడిన వాడు అంటున్నాడు. సువార్త అన్నాడు, నేను మెసేజ్ అన్నా.
తెలుసా? ఒకవేళ విలియం బ్రానమ్ గారు బతికుండి వేరే మెసేజ్ కానీ ప్రసంగం చేశాడంటే దాన్ని మనం అంగీకరించాల్సిన పనిలే. పౌలు అదే అన్నాడు అక్కడ, మేమైనను పరలోకం నుంచి వచ్చిన ఒక దూత అయినను. ఈరోజు వధువుకి దేవుడు ఎంత చక్కని వాక్య బయలుపాటని వధువుకి ఇచ్చున్నాడు. ఎట్టాంటి ఒక బయలుపాటని దేవుడు మనకి ఇచ్చున్నాడంటే ప్రియులారా, వింటున్నారా? ఆమేన్, ఆమేన్. ఒక దూత టక 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 దిగినాడు అనుకోండి మన మధ్యలోకి. ఎంతమంది దూతను చూసి ఎలవరిపోయి, ఆహా మన మధ్యలో దూత వచ్చినాడు. మీ ఇంటికే వచ్చినాడు అనుకోండి దూత. ఇప్పుడు చర్చిలో వదిలిపెట్టి ఇంటికి తీసుకొని పోతున్నా దూతని. మీ ఇంట్లో దూత దిగి ఏమంటున్నాడంటే, అమ్మా మేరీ, రేపు నువ్వు పోయి మీ చర్చిలో ప్రసంగం చేయాలా? ఇది గుడ్ ఫ్రైడే కాబట్టి, గుడ్ ఫ్రైడే అందులో గుడ్ ఫ్రైడే అంటే కొంచెం మారిస్తే అది గుడ్ అయిపోద్ది. ఈ గుడ్ ఫ్రైడేలో నువ్వు పోయి మీ పాస్టర్ దగ్గర చెప్పు, నేను చెప్పినా నేను యేసు ప్రభు పలికిన 3వ మాట పైన నువ్వు మాట్లాడాలా. ఆమె వస్తుంది, పాస్టర్ గారు రాత్రి మా ఇంట్లో దేవదూత గారు దిగి వచ్చాడు. ఎట్టుండాడమ్మా? భలే తెల్లగుండాడు. ఏ విధంగా వచ్చాడు? పట 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 పట్టని దిగాడు ఆయన. మీ ఇంట్లో ఎవరున్నారు? ఎవ్వరు లేరు. నువ్వు భయపడలేదా? నేను భయపడలే. ఏమన్నాడు నీతో? సిలువ మాను పైన మాట్లాడిన 3వ మాట పైన నేను చర్చిలో ప్రసంగం చేయాలంట. వాక్యం తెలియని పాస్టర్ అయితే, అమ్మా దండం, పరిశుద్ధరాలా రామ్మా రా, నీ పాదాలు కడిగి పుల్పుట్లో ఎక్కిస్తానని చెప్తాడు. ఎందుకంటే నేనే దూతను చూడలేదు, నువ్వు చూసావు కదా తల్లి. అర్థమైందా? నిజంగా మీ పాస్టర్ గారు అది చేయడం అనుకుంటున్నాను నేను. అట్టగానే వస్తే నిజమైన వర్తమానం తెలిసిన పాస్టర్ ఏం చెప్పాలంటే, ఆ మస్తనగానే, అమ్మా ఎన్ని గంటలకు చూసినావు దూతని? అది రాత్రి ఒక 12:30 ఉంటుంది సార్. ఉంటుంది సార్. అది నిజమా? ఆయన చెప్పింది వాక్యమేనా సార్? దూతే దిగొస్తే మళ్ళీ వాక్యమా అంటున్నారు. బలివాడి నీకు భక్తే లేదండి నీకు. పౌలు ఎట్ట రాస్తున్నాడు కదమ్మా, స్త్రీలు ఎట్టుండాలంట? మౌనముగా ఉండాలని. అసలు నీకు విశ్వాసం లేదు, నీకు భక్తి లేదు, నీకు ఏమీ లేదు, నీకు పాడు లేదు. నేను ఒక దూతే మా ఇంటికి దిగొచ్చివి, నేనైతే చెప్పిన టీ ఇచ్చినావా మా ఆయనకి అని ఖచ్చితంగా చెప్పుంటా. ఆమె ఏమంటది, భలేవాడు సార్ నువ్వు దూతలు పోయి టీ తాగుతారా? పోనీ బన్నన్నా ఇచ్చావా? కేక్ ఏమన్నా పెట్టావా? ఒక ఆమె నాకు ఒక జాబ్ రాసింది చెన్నైలో. ఇదే విధంగా రాసింది. ఏమని రాసిందంటే, దూతత్వం లేదులే పాస్టర్ గారు, నాకు ఒక పెద్ద ప్రేరేపణ వచ్చింది. మీ కరపత్రం నేను చదివినాను. సిలువ మానపైన ప్రభు మాట్లాడిన 5వ మాట 6వ మాట, ఈ మాట పైన నేను ప్రసంగం చేయాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చినాడు. ప్రసంగాన్ని రాసి మీరు నాకు ఇవ్వండి అని నేను రాసి ఇవ్వాలంట ఆమెకి. భలే ఆయన జాబ్ రాసిన. ప్రియమైన సహోదరి, నేను రాసే ఈ ప్రసంగాన్ని కొంచెం నెమ్మదిగా చదువు అని పౌలు పోసినట్టు రాసి ఉన్నాడు. స్త్రీలు నెమ్మదిగా ఉండాలా, ప్రసంగం చేయకూడదు,
పురుషుల పైన అధికారమో పెత్తనమో చేయకూడదు. స్త్రీ పని వంటగది. ఇంట్లో నువ్వు వంటలు చేసుకొని హ్యాపీగా నీకు నీ భర్తకి నీ బిడ్డలకి పెట్టి చర్చికి పో అని చెప్పి రాసి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసంగం అన్న మాట ఎప్పటికీ నీ నోట్లో కూడా రాకూడదు అని చెప్పి రాశా. మళ్ళా జవాబే రాయలేమి. యెహోషువ కాలంలో కార్యం జరిగింది. యుద్ధానికి రెడీ అవుతున్నాడు యెహోషువ. జాగ్రత్తగా వినండి. బయటకు వచ్చేటప్పటికి ఒక ఆయన నిలబడుకున్నాడు, కట్టం ఒకటి పెట్టుకొని. ఎవరంటే ఆయన కూడా దూతే. యెహోషువ మెల్లగా వచ్చాడు, భయపడలే. చూశాడు, దగ్గరికి వచ్చాడు. నీవు మా కోసం వచ్చుండావా, మా శత్రువుల పక్కన నిలబడబోతున్నావా? ఎవరు నువ్వు అన్నాడు. లేలే, నీ యెహోవా సముఖం నుంచి వచ్చిన దూతని నేను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక దూతనే క్వశ్చన్ చేస్తున్నాడు యెహోషువ. ప్రశ్న అడుగుతున్నాడు, నువ్వెవరు నువ్వు? ఈరోజు మనం కూడా నానా రకమైన దూతలు ఈ లోకంలో లేచినప్పుడు ఈ దూతల ప్రసంగం చేసేది కొనసాగింపు వర్తమానం. ఎత్తబడుట అయిపోయిందని వేరే దూత, ఇంకొక ఆయన వస్తాడని చెప్పి ఇంకొక దూత. ఈ మాదిరి 40 దూతలు ఉన్నారు ఈ రోజుల్లో. సంగమా, వింటున్నావని నేను చెప్పేది? ఈరోజు వధువుగా దేవుడు మనకిచ్చిన వర్తమాన ప్రకారంగా మన వర్తమానంలో నిలబడినప్పుడు యెహోషువ నిలబడినట్టు మనం నిలబడాలా? ఏందు నువ్వు ప్రసంగం చేసేది? అది వాక్యమేనా? వర్తమానంలో ఉందా? కొంతమంది ఏమంటున్నారు, మళ్ళా ప్రాక్త విలియం బ్రానమ్ గారు వస్తారని. అది నిజమేనా? ఊరికే గాలికి కొట్టుకొని పోయే వాళ్ళుగా ఉండకూడదు. దానికే ప్రాక్త గారు మాట అన్నాడు, పవిత్రమైన పరిశుద్ధమైన ఏదెన్ తోటలో హవ్వ పడిపోయేదానికే నియమించబడింది, ఆర్డైన్డ్ టు ఫాల్. అపవాది చేసిన మార్చిన ఈ సైతాను ఏదెనులో దేవుడు అపవిత్రమైన ఈ లోకములో, అవిశ్వాసంతో కూడిన ఈ లోకములో, సొదొమ గొమొర్రా ఈ లోకంలో ఆయనలో జన్మించిన జగదుత్పత్తికి మునుపు దేవుడు ఏర్పరచుకుని తన వధువుని భూమి పైన పెట్టాడు. ఈ భూమి పైన వధువుని పెట్టింది మాత్రం కాదు, వింటున్నారా? 20 కోట్ల దెయ్యాలను కూడా రిలీజ్ చేసేసాడు. యూఫ్రటీస్ నది దగ్గర బంధించబడి ఉన్న 20 కోట్ల దెయ్యాలు. నమ్ముతున్నారా మీరు? ఇవన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఈ 20 కోట్ల దెయ్యాలే రెండవ ప్రపంచ యుద్ధంలో పోయి యూదులన్నిటిని చంపినాయి. ఇప్పుడు ఆ పని అయిపోయింది. యూదులను చంపిన దెయ్యాలు ఇప్పుడు ఏం చేయాలన్న వాటికి తెలియలే, తిరిగినాయి. వాటికి వేరే పని ఇవ్వబడింది. ఆ పని ఏంటంటే, ఓ వధువు పైన పడండి పోయని. అక్కడ ఇజ్రాయేలీలు వాళ్ళని చంపేసింది. 60 లక్షల ఇజ్రాయేలీలు, 6 మిలియన్ జూస్ చనిపోయారు. 60 లక్షల మందిని హిట్లర్ వాళ్ళ సైన్యాన్ని పెట్టి చంపాడు. ఈ సైన్యం లోపలంతా ఈ దెయ్యాలు దూరే వాళ్ళని చంపింది. ఆ దెయ్యాలకి ఇప్పుడు పని ఏంటంటే, వింటున్నారా? వధువైన నిన్ను చంపేదానికి. ఏం భయపడబాక. దెయ్యాన్ని ఎదుర్కోవాలంటే నీలో వాక్యం ఉండాలి. నీలో వాక్యంగా నుండిందంటే, యేసు ప్రభు దెయ్యాన్ని అని చెప్పలే, రాయబడి ఉంది.
రాయబడి ఉంది, రాయబడి ఉంది. వాక్యం మనలో ఉన్నప్పుడు ఏ దెయ్యము ఈ వాక్యాన్ని నాశనం చేయలేదు. కాబట్టి స్టే ఇన్ ద వర్డ్ అన్నాడు ప్రవక్త. వాక్యంలో నిలకడగా ఉండు, వాక్యంలో నిలకడగా ఉండు. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండెదరు. మనము లేకుండా వారు పరిపూర్ణులు కాలేరు. ఎందుకంటే వాళ్ళకన్నా బహు శ్రేష్టమైన ఒక కార్యాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఇది కేవలము చర్చికి వస్తే కాదు దొరికేది. ఏం బ్రదర్, అప్పుడు మేము చర్చికి రాకూడదా? కంపల్సరీ రావాలా. నీ కార్యాలన్నీ నువ్వు చెయ్యాలా. నీ యొక్క డ్యూటీస్ యాజ్ అ మెంబర్ ఆఫ్ ద చర్చ్ ఖచ్చితంగా పనిచేసే ప్రతి వారు కూడా నీ దశంభాగాన్ని ఇవ్వడం, నీ కానుకలు ఇవ్వడం, భక్తిపరంగా జీవించడం. అనగా భక్తి అంటే ఏంటో కాదు, భక్తి చేయడం అంటే వాక్యాన్ని పాటించడం, వాక్యాన్ని నమ్మడం. వాక్యం నీ జీవితంలో ఉన్నప్పుడు నీ మైండ్ పోతుంది, నీ జీవితం పోతుంది. కాబట్టే క్రీస్తులోని ఈ మనస్సు అన్నాడు, ద వెరీ మైండ్ ఆఫ్ క్రైస్ట్. అవును నా ప్రియ సోదరి సోదరుడా, ఇందాక నేను కూర్చొని 9:30 ముగిచేస్తాను చెప్పాను. వర్తమానం చదువుతూ ఉండేటప్పుడు ఒక కార్యం చూశాను నేను. దాంట్లో ఏమంటున్నాడంటే ప్రవక్త గారు, సంఘం అనేది అనేక విధమైన వరములతో పనిచేస్తుంది. పెంతెకోస్తు కార్యాన్ని చెప్తున్నాడు ఆయన. భాషలతో మాట్లాడడం, అయి చేయడం, ఈ చేయడం, ఇవన్నీ సంఘంలో జరుగుతుంది. ఇవన్నీ పక్కకు పోతాయి అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రతి చర్చి ఈ యొక్క స్పాట్కి రావాలి, ఈ స్థానానికి రావాలి. అది నేను చెప్పే కార్యం. ఇవన్నీ పోతాయి, ఇవన్నీ పక్కన పెట్టాలి. సంఘం అనేది దైవిక ప్రేమతో చుట్టబడుతుంది అన్నాడు ఆయన. దైవిక ప్రేమ అంటే ఏంటో కాదు, దేవుడే అది. దేవదూతల భాషలలో మాట్లాడినా, మానవ భాషలో మాట్లాడినా, అనేక అద్భుతాలు నేను చేసిన, నా కునిందంతా పేదలకు పెట్టినా, నా యొక్క శరీరం కూడా కాల్చబడే విధంగా చేసిన, సకల మర్మాలు నేను తెలుసుకున్నా, సకల మర్మాలు ప్రసంగం చేసిన. వస్తున్నారా? ప్రేమ నాలో లేని ఎడలా నేను నీ పేపర్లో 0 వేస్తాడు దేవుడు. ఏమండి ఇన్ని పేపర్లు రాసిన నేను, ఆఖరికి 0 పెట్టున్నాడు దేవుడు. ప్రేమ నాలో లేని ఎడలా నువ్వు ఎన్ని పేదలకి అన్నం పెట్టినా, ఎన్ని బట్టలు ఇచ్చినా, అవి చేసినా, ఈ చేసినా, భాషల్లో మాట్లాడినా, పెద్ద అద్భుతాలు చేసినా, పెద్ద హీలింగ్స్ చేసినా, ఏ గొప్ప కార్యాలు చేసినా, హల్లెలూయా, ఆమేన్. ప్రేమ లేని సంఘము సచ్చిన సంఘం. అది సంఘం అనేది ప్రేమ ద్వారా పరిపాలించబడాలి, ప్రేమ ద్వారా కట్టబడాలి, ప్రేమలోనే ఎదగాలి. ప్రేమ దేవుడు. దైవత్వం నీలో వస్తున్నదంటే నీలో నీ మనసు ఉండదు, నీ మైండ్ ఉండదు. ఆమె నీ జాగ్రత్తగా వినండి, నీకే తెలుస్తుంది నువ్వు చేసేది కరెక్ట్ కాదని. నీ తెలుస్తుంది నువ్వు చేసేది కరెక్ట్ కాదని. నువ్వు చేసేది నువ్వు భలే, దాన్ని ఏమంటారంటే, దాన్ని ఎడ చెప్పాలా, చాలా కుయుక్తిగా చేస్తాడు మనిషి. వాడికి తెలియకుండా ఇట్లా చేస్తాం అంటే ఎట్టంటే, క్యారం బోర్డు ఆడేది మీరు ఆడి ఉండరా? క్యారం అట్లా ఆడినవా? క్యారం ఆడేటప్పుడు ఏం చేస్తారంటే, నేను పెద్ద ఆడేవాడిని కాదు, ఇది చూస్తా ఉంటాను ఎట్ట ఆడేది.
ఇట్టగాని కొడితే ఇది పోయి దీన్ని పోయి దాన్ని కొట్టి అది పోయి టక్కన లోపల పడుతుంది. అంతేనా? అర్థమైందా? డైరెక్ట్ కొట్టడు దాంట్లో. ఇట్లా కొడితే ఇది పోయి దానికి తగిలి, ఇది దానికి తగిలి, అది దాన్ని కొడితే టప్పన పడుతుంది లోపల. దాంట్లో రింగ్లో చూసే వాళ్ళంతా బ్యాష్ అంటారు. భలే కొట్టినవరా నువ్వు. చర్చిలో కూడా అట్నే కొడుతుంటారు మనుషులు. వీళ్ళని వాళ్ళకి కొడితే వాళ్ళకి తెలుసు వీడు పోయి వాళ్ళకి చెప్తారని. వాళ్ళకి చెప్తే వాళ్ళకి తెలుసు అది అక్కడ పోద్దని. ఏరా అని ఎవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్పేశా. ఆమె వాళ్ళ స్నేహితురాళ్ళకి చెప్తుంది, ఆమె స్నేహితురాళ్ళకి చెప్తుంది, ఆమె ఎవరికి చెప్పాలన్నా వాళ్ళకి చెప్పేస్తుంది. చూసారా? చర్చి క్యారం బోర్డ్ అయింది. చర్చి క్యారం బోర్డ్ అయిపోయింది. భలే వాళ్ళకి తెలుసు దీన్ని కొట్టే ఏం చేస్తుంది. టిక్ 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 అవుట్. మనం అనుకుంటాం మన మహాపెద్ద జ్ఞానులమని. దేవుడు మనల్ని కింద నుంచి పై వరకు చూస్తుంటాడు. ఏమంటాడు తెలుసా? ఒరే నక్క, నువ్వు కుక్క పనులు చేస్తుండవు. నువ్వు ఎవరైనా సరే, రాప్చర్లో పోయేవాళ్ళు చాలా కొద్ది మంది. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ప్రసంగమే చేయబడలేదు, ఎందుకు నీకు ప్రసంగాలు చేసేది? ఆ దేవుని ఆత్మతో నింపబడి ఎక్కడన్నా మూల కూర్చొని రాప్చర్లో పోతే చాలు అనిపిస్తుంది. నిజమండి. ఏదో పిలుస్తున్నారు ఊరికి, ఆయన 10 సార్లు పిలిచినాడు. ఎవరు? మీ పాటరు. రాండి 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 అని. కాబట్టే వచ్చింది. రియల్గా పోయి ప్రసంగాలు చేయాలన్నా కానీ ఎట్టయిపోతున్నదంటే ఏంది పోరే అబ్బా అనిపిస్తుంది. అసలు నిజంగా నమ్ముతుండారా వర్తమానాన్ని? నిజమైన యథార్థమైన జీవితం ఉందా? ఎంత పాలిటిక్స్, ఎంత రాజకీయం. వీళ్ళంతా ఎందుకు ఈ రాజకీయ నాయకులు? అందరూ వీళ్ళు రాజకీయ నాయకుల కింద రాజకీయం దగ్గర పోలేదు కాబట్టి వీళ్ళు సీఎంలు అవ్వలేదు. కానీ ఆ పిఎంనే ఎత్తి కింద బారేసి వీళ్ళు పిఎంలు అయిపోతారు. నిజం. ఎందుకు చెప్తున్నానంటే నీ కుయుక్తి నీకు తెలుస్తుంది. తెలియదంతా చెప్పాకండి. క్లియర్గా నీకు తెలుసు నువ్వు ఏం ఆడుతున్నావని. ప్రాక్తనాడు, వీఆర్ నాట్ హియర్ టు ప్లే ద గేమ్స్. ఆటలాడేదాడికి దేవుడు మనల్ని పిలవలే. సంఘములో పాలిటిక్స్ చేసేదానికి దేవుడు మనల్ని పిలవలే. నిన్ను ఒక విశ్వాసిగా, దేవుని యొక్క బిడ్డగా, ఆయన వధువుగా ఉండేదానికి పిలిచాడు. వధువు అన్న స్థానానికి రావాలంటే ఏదో నువ్వు మంచోడుగా ఉంటే వధువు అయిపోతాడు అనుకోబాకండి. మోరల్ లైఫ్ ఉన్నా కానీ, అనగా మోరల్ అంటే ఏమంటారు? ఒక మంచి జీవితం. నేను సినిమా చూడను, నేను అబద్ధం చెప్పను, నేను అది మోరల్ లైఫ్. అది ఈ మోరల్ లైఫ్ ఉంటే పరలోకం వెళ్ళిపోతాను మాత్రం అనుకోబాకండి. అది చినిగిపోయిన పేలికలది. నీ నీతి కాదు దేవుడు అడిగేది, ఆయన వాక్యాన్ని నమ్మే నీతి, వాక్యాన్ని అంగీకరించే నీతి, దైవ నీతి నీలో ప్రత్యక్షమయ్యేది. హల్లెలూయా. మనకు ముందున్న వారికి దేవుడు ఈ పరిపూర్ణతను ఇవ్వలే. విలియం బ్రానమ్ ఒక చిన్న మనిషి, చాలా చిన్నవాడు. ఆయన అంటున్నాడు, మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ సంఘానికి చెప్తున్నాడు ఆయన,
నేను ఒక కార్యం చెప్తాను. ఇట్ లుక్స్ వెరీ, చాలా ఎట్లున్నదంటే సాధ్యం కాని కార్యంగా ఉంది ఇది. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, వినండి అన్నాడు. ఈ వర్తమానంలో ఇట్లా చెప్తున్నాడు. ఒక బాక్స్ అక్కడ వేసేసాడంట బయట. అమెరికాలో ప్రతి ఇంటికి లాన్ ఉంటుంది, ఇంటి ముందు తోట ఉంటుంది, చిన్న తోట ఉంటుంది. తోట శుభ్రంగా పెట్టుకోవాలా. మీరు కానీ శుభ్రంగా కానీ తోట పెట్టుకోకపోతే మున్సిపాలిటీ వచ్చి చూస్తుంది, ఇదేం చెట్లు ఇట్టు పెంచి పెట్టుకోండవు, కాబట్టి నీకు ఫైన్ $100, $100 ఫైన్ నీకు. వాళ్ళే మనుషులు పంపించి అంత కట్ చేసేసి దాని యొక్క ప్రైస్ కూడా వేసేస్తాడు. వాడికి జీతమే అని $200 కట్టాలా. దానివల్ల ప్రతి వాళ్ళు పనికి పోయి అంతా చేసుకొని మిషన్ తీసుకొని కొట్టేస్తారు. ఏంటి ఆ చెట్లుని, తర్వాత గడ్డిని, అంత లాన్ అంతా క్లీన్గా శుభ్రంగా కట్ చేసి పెడతారు. మున్సిపాలిటీ వాళ్ళు పోయేటప్పుడు నీళ్లు శుభ్రంగా ఉండాలా. అదే అమెరికా. శుభ్రత కానీ లేకపోతే ఫైన్. ఇంటి ముందు శుభ్రత ఉండాలా, ఇంటి వెనక శుభ్రత ఉండాలా. బ్రదర్ బ్రానమ్ ఇంటి పోయి చూశాడు, నాకు మీటింగ్స్ ఇల్లు వెనకాల శుభ్రం చేయలేదు అని మోయింగ్ మిషన్ తీసుకొని వెనక పోయి, ఇంటి వెనక కదా ఎవరే కనపడరు, ఎవరు ఉండరని చెప్పి షర్ట్ కూడా ఇప్పేసినాడు. షర్ట్ ఇప్పేసి మరి లోపల పని నేసుకున్నాడు ఏంటో మనకి తెలియదు, కానీ షర్ట్ ఇప్పినానని చెప్తున్నాడు. కొట్టుకొని పోతున్నాడు మిషన్ని. దాన్ని కట్ చేసుకుంటా పోతే ఒక బాక్స్ పెట్టి ఉండదు అక్కడ. దీన్ని కూడా కట్ చేసి ఎత్తేస్తామని బాక్స్ని ఎక్కించినాడు. యూజువల్గా ఈ విధమైన పెట్టి అట్టపెట్టలేడు బారేసేటప్పుడు దాంట్లో చిన్న చిన్న పురుగులు చేరతాయి. ఆయన అనుకున్నాడు అట్ట విధంగా ఏదో చిన్న పురుగులు చేరుండాయని. అయితే పురుగులు కాదు, అవి కంతిరీగలు. ఈ కంతిరీగల లోపల ఉన్నాయి హార్నెట్స్. కంతిరీగ కుట్టిందంటే భలే మంట, నొప్పి, ఇంత పెద్దది ఉంటుంది. అది పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న సైజులోంచి పెద్ద పెద్ద సైజుల వరకు. అది ఏ సైజు కూడా మనకి తెలియదు. అయితే భలే మంట. ఈ పెట్టిని పోయి నెట్టేశాడు చూడండి ఆ యొక్క మోయింగ్ మిషన్ లో. ఈ ఏం చేసినాయి, 100 కొలితుంటాయి లోపల, జుమ్ అని లేచినాయి. తెలుసా కంతిరీగలు కానీ 100 కంతిరీగలు కానీ కుడితే మనిషి చచ్చిపోతాడని? ఇటు చచ్చిపోయిన వాళ్ళు ఉండరు. ఈ కంతిరీగలు చుట్టేసినాయి ఆయన్ని. విలియం బ్రనమ్ బెదిరిపోయినాడు. షర్ట్ లేదు, సొక్కాయి లేదు, నెలతో పాటు చుట్టేసినాయని. పరిగెత్తలేము, అక్కడి నుంచి పరిగెత్తి ఇంటి లోపల అయ్యి భలే కోపం. వాటికి మా ఇల్లు తాకతావా నువ్వు, కుట్టేస్తాయి. అవును, ఆ విధంగా చుట్టుకున్నాయి ఆయన్ని. వెంటనే నిలబడ్డాడు ఆయన. నిలబడి ఆ కంతిరీగలను చూసినాడు. ఐఎమ్ సారీ అన్నాడు. కంతిరీగలతో మాట్లాడుతున్నాడు ఆయన. నన్ను క్షమించండి, ఓ లిటిల్ ఫ్రెండ్ అన్నాడు. మళ్ళీ చిన్న స్నేహితులారా, మీ యొక్క రెస్ట్ ఎత్తుకొని నిద్రపోయే సమయం ఇది. మీ నిద్రని, మీ రెస్ట్ని చెడిపేసిన నేను. నాకు తెలియదు మీరు ఉండారని. అక్కడ మనిషితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని తొందర ఇవ్వాలని కాదు నేను చేసింది. నేను దేవుని యొక్క సేవకుణ్ణి. సిక్ పీపుల్ కోసము, రోగులకి ప్రార్థన చేసే సేవ చేస్తున్నాను నేను. దేవుణ్ణి ప్రేమించేవాడిని నేను, దేవుని సేవకుడు నేను. మిమ్మల్ని నేను తొందర చేసేసాను నేను. ఐఎమ్ వెరీ సారీ. దేవుని నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాను,
మీరందరూ కూడా మళ్ళా తిరిగి మీ పుట్టలోకి పోండి అన్నాడు. ఏమైనా తెలుసా? కందిరీగలు తిరిగినాయి, అన్ని ఒక్కటి కూడా కుట్టలయన్ని, అన్ని తిరిగి లైన్లో పోయినాయంట లోపలికి. మనోళ్ళకి అన్నం పెడితే కూడా లైన్లో నిలవరు. ఏందేమన్నా తట్ట పారేసినావా? నిజమేనా? ఉంది కదా, తీసుకుని మెల్లగా పోకూడదంటే అరే పో అమ్మా సరే. కానీ మనకు కూడా లైన్లో మెల్లగా పోవాలని ఉండదు. కంత్రీగలు ప్రవక్త మాట విని జవాబు ఆయన మాట్లాడిన ఆజ్ఞని విని అన్నీ ఒకటానికి లోపలికి దూరినాయంటే. ఆయన అన్నాడు, నేను దాన్ని మాట్లాడేదానికి మునుపు ఆ చిన్న జీవుల పైన ప్రేమ వచ్చింది నా హృదయంలో. ఆ ప్రేమను బట్టి వాటితో మాట్లాడినా. ఏమైందండి ఆ ప్రేమ ఈరోజు వధువులో? ఏమైంది ఆ ప్రేమ? ఇట్ట మాట్లాడితే కాదు, ర్యాప్చర్లో పోతున్నామని. వేర్ ఇస్ దట్ లవ్? అసలు నిజంగా ప్రేమ ఉందా? సంఘం అనేది వరములన్నిటి పక్కలో పెట్టి దైవిక ప్రేమ ద్వారా సంఘం అనేది పరిపాలించబడాలన్నాడు. 1953, 54 చెప్తున్నాడు ఆయన. ఆ విధంగా సంఘం అనేది దైవిక ప్రేమతో నింపబడినప్పుడు మనుషులు ప్రార్థన చేయకుండానే ఉన్న చోట్లోనే స్వస్థత పొందుతారు. దే విల్ బి హీల్డ్ అన్నాడు. వేర్ దే ఆర్ సిట్టింగ్. ముందుకు రావాల్సిన పనిలే. వాక్యం వినేటప్పుడే హీలింగ్ జరుగుతుంది అన్నాడు. ద హీలింగ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వస్థపరచు శక్తి. ఒక చిన్న కంతిరీగనే వాక్యానికి లోబడిపోయింది. చాలా చెప్తున్నాడు, ఒకటి కాదు ఆయన చెప్పేది. కిల్లర్ బుల్ అన్నాడు, ఒక భయంకరమైన ఎద్దు. మీకు తెలుసా కథ? అది చంపేదానికి వచ్చినప్పుడు దాన్ని చంపాలనుకుంటే తుపాకీ ఎత్తినాడు. తుపాకీ లేదు. అయ్యో తుపాకీ లేదు, పరిగెత్తిపోయి చెట్టు ఎక్కుతామంటే ఎక్కడో ఉంది చెట్టు. అప్పుడు అన్నాడు ఆయన, నా హృదయంలో దానిపైన ఒక ప్రేమ దిగింది. అప్పుడు దాంతో మాట్లాడినాడంట. ఏమని చెప్పండి? ఓ బుల్, ఓ ఎద్దా, నువ్వు ఇక్కడ ఉండావని నాకు తెలీదు. ఒక ఆయనకి ప్రార్థన చేసేదానికి నేను పోతున్నా. నేను కాబట్టి అన్నాడు, ప్రభు నామంలో నేను చెప్తున్నాను, నేను ఆయనకి సేవకుడిని, నేను ప్రార్థన చేయని పోతుండా, నువ్వు ఉండవని నాకు తెలీదు అని చెప్పి కూర్చోపో అన్నాడు. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చింది. ఇది వరకే కొందరు చంపి ఉండదంట. అది పరిగెత్తుకొని వచ్చి కరెక్ట్గా ఒక 5 అడుగులకు ముందు నిలబడాడు. చూసిందంట. మెల్లగా తిరిగి చెట్టు దగ్గర పోయి పండుకునిందంట. పండుకునేది గమ్ముని. ఎక్కడ దైవిక ప్రేమ? మీరు పొందుతారు, నేను పొందాలండి. ఈ వర్తమానం నాకు ఇది. ప్రవక్త అంటున్నాడు, వైల్ ఐ ప్రీచ్ యూ, ఐ ప్రీచ్ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేను ప్రసంగం చేసుకున్నాను. ప్రవక్త యొక్క ప్రార్థనలు, గివ్ మీ క్లీన్ హ్యాండ్స్ అండ్ ఎ ప్యూర్ హార్ట్. శుభ్రమైన చేతులు, పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయి ప్రభువా. శుభ్రమైన చేతులు, పరిశుద్ధమైన హృదయాన్ని దయచేయి. ఇదండి వధువు.
ఇది వధువు, వాక్య వధువు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు, మానవుడుగా మనిషిగా ఈ లోకంలో వచ్చినప్పుడు, మన ప్రవక్త గారు ఏ కార్యాలు ఇక్కడ చేశాడో దానికన్నా ఎక్కువగా మానవుడుగా ఉన్న దేవుడు చేశాడు అక్కడ. అవును, ఏం చేశాడు ఆయన? అనేక కార్యాలు చేశాడు. సముద్రంతో మాట్లాడినాడు, తుఫానుతో మాట్లాడినాడు. ఒక చెట్టును చూసి మాట్లాడితే సచ్చిందా చెట్టు? నిజమేనా? ఒక పీనుగుని ఎత్తుకొని వస్తున్నారు, ఒక తల్లి యొక్క కుమారుడు, ఒకడే కొడుకంట. ఇంతకు ముందే చెప్పుండా నేను, పీనుగా మరణం, అది యేసుక్రీస్తు జీవము. మరణము జీవాన్ని దాటిపోవాలా, జీవం నిలబడింది. చనిపోయిన ఆయన్ని చూసి లేచి వాడిని చూసి చెప్పినాడు దేవుడు, లేయ్ అన్నాడు. ఎందుకంటే మరణం అనేది జీవాన్ని జయించుకొని పోలేదు. వాడిని సమాతోటకు తీసుకొని పోతా ఉంటే దేవుడు ఏం చేశాడు? లేయ్ అన్నాడు. లేచి కూర్చున్నాడు. దింపు అని అన్నాడు, దిగినాడు. మనము సమాతోటకు కాదు కానీ పాతాళానికి పోతా ఉన్నాం. మనం పాతాళానికి మనం పోయేటప్పుడు మన దేవుడు మన దారిలో వచ్చాడు. ఇది కాదు నీ మార్గం, తిరుగన్నాడు. ఇది కాదు నీ మార్గం. సౌలు మార్గాన్ని మార్చిన దేవుడు, ఇది కాదు నువ్వు పోవాల్సిన మార్గం. సౌలు అన్న నేల నువ్వు హింసిస్తున్నావని వాడి జీవితమే మారిపోయింది. ఒక్కసారి ఈ పిల్లర్ ఆఫ్ ఫైర్, ఈ అగ్ని స్తంభం అనేది మన జీవితంలో, ఆ అగ్ని స్తంభంలో ఉన్న దైవిక ప్రేమ, ఈ దైవిక ప్రేమే పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మే దైవిక ప్రేమ. ఈ ప్రేమే ఈ బైబిల్ ఇచ్చింది మనకి, ఈ ప్రేమే ఈ వర్తమానాన్ని ఇచ్చింది, ఈ ప్రేమే మన యొక్క ప్రవక్తను పంపించింది. ఆ ప్రేమే ఈరోజు మన హృదయంలో ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోకం పోగలవు. నీవు పెద్ద మర్మాలు తెలుసుకుంటే కాదు, అవి తెలుసుకుంటే కాదు, ఇది తెలుసుకుంటే కాదు. దైవత్వం నీ జీవితంలో కనపడాలి, దేవుడు నీ హృదయంలో కనపడాలి. ముగిస్తున్నాను. ఈ బైబిల్, ఈ యొక్క లోకము బైబిల్ని చదవదు. ఈ బైబిల్ని లోకం చదవదు. నీ పేటలో, నీ ఊర్లో ఉండేవాళ్ళు ఈ బైబిల్ని చదవరు. మీ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు ఈ బైబిల్ చదవరు. మీ ఏరియాలో ఉండేవాళ్ళు ఈ బైబిల్ చదవరు. వింటున్నారా? ఈ బైబిల్ నీ జీవితంలో కానీ ఉండిందంటే, బైబిల్ చదవనోడు కూడా నీ లైఫ్ని చదువుతాడు. నీ జీవితాన్ని చదివేటప్పుడు దీన్ని చదువుతాడు వాడు. ఈ వర్తమానాన్ని ఎవరు చదవరు. చాలా మంది చర్చిలో కూడా చదవరు. అయితే దీన్ని పాటించినప్పుడు, ఈ వాక్యానంగానే వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు, చర్చిలో ఉండేవాళ్ళు నిన్ను చదువుతారు, నీ వీధిలో ఉండేవాళ్ళు బైబిల్ను చదువుతారు. ఎందుకంటే నీలో బైబిల్ ఉంది గనక, నీవే బైబిల్ గనక. అవును, వాక్యము శరీరధారి అయి, ఆ రోజు యేసుక్రీస్తులో శరీరధారి అయింది. ఈరోజు వాక్యము వధువులో శరీరధారి అవుతుంది. ఇది కేవలం మాట్లాడే మాటలు కాదు, ఇది ప్రాక్టికల్గా జీవితంలో జరిగే కార్యాలు. కాబట్టే ప్రార్థన చేసేటప్పుడు చెప్తాం, ప్రభువా నీ బైబిలే మా జీవితమై, నీ వర్తమానమే మా మార్గమై, క్రీస్తు యొక్క మనసే మా మనసై, ఆ జీవమే మా జీవమై ఎత్తబడే బాటలో నడిచేదానికి సహాయం దయచేయి నాయన. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉంటారనే మీ పేరు రాశాడు దాంట్లో. 99% కాదు, 100%, 100% పరిపూర్ణత్వం అనేది మన లోపల రావాలని, పరిపూర్ణమైన వర్తమానం,
పరిపూర్ణమైన జీవం, పరిపూర్ణమైన ప్రసంగం, పరిపూర్ణమైన పరిశుద్ధత ఈరోజు వధువుకి ఇచ్చినాడు. ఎవరు ఏమన్నా మాట్లాడినండి, ఎట్టన్నా మాట్లాడి దేవుని దగ్గర నేను అడిగేది నన్ను శపించినా పర్వాలేదు ప్రభువా, నన్ను ఏమన్నా పర్వాలేదు, వాళ్ళని నేను శపించకూడదు. నన్ను శపించే వాళ్ళని నేనేం చేయాలి? వాళ్ళని దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అట్టాటి ప్రేమ మనలో ఇంకా రాకపోతే పరిశుద్ధాత్మ రాలేదని అర్థం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏడు సంకారాలు తెలుసు, ఏది తెలుసు, ఇది తెలుసు అని చెప్పేది కాదది. అది కాదండి. క్రీస్తులోని ఈ ప్రేమ, ఆ ప్రేమే పరిశుద్ధాత్మ. మన హృదయంలోకి వచ్చేదే ఈ వర్తమానం యొక్క సారం. కాబట్టి ఆయన నడిచిన ఆ జీవితం అనేది మన ప్రవక్త జీవించాడు. మన ప్రవక్త జీవించి మనకు బోధించిన ఈ వర్తమానాన్ని మనం పాటించినప్పుడు, మన అపనమ్మకాలు దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ప్రతిరోజు మనం ఎక్కడో ఒక దగ్గర పడిపోతా ఉంటాం. భయపడబాకండి, ఈ శరీరాన్ని చూడబాకండి, ఏమైనా దీన్ని పర్ఫెక్ట్ చేయబాకండి. ఇది అట్టే ఉండండి, ఇది అట్టే ఉన్నాయి, పర్వాలే, నేను తప్పితలు చేయబాక. నేను చెప్పేది అర్థం చేసుకోవాలి మీరు. దీన్ని పర్ఫెక్ట్ చేయబాకండి. దేవుణ్ణి చూడండి. ప్రభువా, నీలో నేను పరిపూర్ణులై ఉన్నాను ప్రభువా. క్రీస్తులో మనం పరిపూర్ణులై ఉన్నామని లేఖనం రాస్తుంది. రాప్చర్ ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరిని చూడబాకండి, నీవు దేవుడు అంతే. మొదటి రాప్చర్లో హనోకు పోయినప్పుడు హనోకు ఒంటరిగా దేవునితో నడిచాడు. ఆయన ఒంటరిగా నడిచేటప్పుడు తన భార్యను కూడా తీసుకుపోలే. ఎందుకో తెలుసా? ఆ మనిది నాకు ఎక్కువ పని ఉండదండి, నీ బోండి అనేసింది. ఏమంటా మీకు ఎక్కువ పని ఉంది నాకు. ఇంకోటి, ప్రతిరోజు చర్చికి పోతున్నావు కదా అయ్యా నువ్వు. ఈ రోజులు ఉదయం చర్చికి వస్తేనే సాయంకాలం రారు, సాయంకాలం చర్చికి వస్తే ఉదయం రాదు. కొంత చెప్పినా కదా, కోతిని వదిలిపెట్టాలంటే కష్టం మనుషులకి. నిజమా కదా? చాలా ఉన్నాయి. కోతిలే కాదు, పాము చుట్టుకొని వస్తాడు ఒకడు, ఉండడా? బుయ్యం 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 అంట. ఇంటింటికి వస్తాడు అనుకునేవాడు, వాడు పామును చుట్టుకోమంటాడు. వాడికి కూడా ఆహ్వానం ఉంది, అయితే ఒకటి పామును వదిలేసి రావాలి అంతే. మనం కూడా అంతే. ఎన్ని లోక పాములు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. లోక కార్యాలు, ఈర్ష, పగ, క్రోధము, కుళ్ళు, కుతంత్రము. దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఎన్ని పోతాయి, ఖచ్చితంగా పోతాయి, గ్యారంటీ. ఆయన నీలోకి వచ్చేటప్పుడు నీ మనసు శుభ్రంగా ఉంటుంది, నెమ్మదైన మనసు. తెలుసా, ప్రవక్త ఒక మాట అన్నాడు, నువ్వు సమాధానంతో ఉండినప్పటికి కూడా, నువ్వు సంతోషంతో ఉండినప్పటికి కూడా, ప్రేమ లేని ఎడల నువ్వు వ్యర్థుడివి. సమాధానం ఉంటుందంట, సంతోషం ఉంటుందంట. ప్రేమ లేని ఎడల ఐఎమ్ నథింగ్. ఈ ప్రేమ అన్న పరిశుద్ధాత్మ లేకుండా ప్రేమ దేశం పోలేం మనం. అర్థమైందండి? కాబట్టి దైవిక ప్రేమతో నింపబడేదానికి ప్రార్థన, వాక్యాన్ని పాటించేది, దేవుని దగ్గరగా ఉండేది. వాక్యంలో ఒక మాట ఉంది, వీరు యేసుతో ఉన్నవారు అని లోకం కనుగొనిందంట. ఎందుకంటే వాళ్ళు యేసుతో ఉన్నారు కనుక యేసు చేసే కార్యాలు వాళ్ళు కూడా చేశారు. ఆ యేసు ఎక్కడికో పోలే, మన ప్రభువైన యేసు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ముగిస్తాను. నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు కూడా నీ చుట్టూ ఒక ప్రసన్నత ఉండాలి. నువ్వు ఒంటరిగా ఉండేటప్పుడు
జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఆ దూత నీ ఇంట్లో నీ చుట్టూ ఉండాలి. దెయ్యాలు ఉన్నప్పుడు కూడా అట్లుంటది. అయితే భయం భయంగా ఉంటుంది. దెయ్యాలు వస్తే దెయ్యం బట్టి ఇల్లు ఉంటుంది, హాంటెడ్ హౌస్ అంటారు. ఎవరో పోయినట్టు ఉంటుంది, ఎవరో వచ్చినట్టు ఉంటుంది అంటే అది భయం. భయం భయం బిగ్ బిగ్ అంటుంటుంది. రాత్రుల్లో తలుపు తెస్తే ఎవరో పోయినట్టు ఉంటుంది, చక్కలంట పోద్ది. అది దెయ్యం పట్టిన వాళ్ళు. నిజమైన భక్తితో దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళు వాళ్ళ జీవితంలో అట్లాంటి భయం కాదు కానీ సమాధానంతో ఉంటుంది. దేవుని ప్రేమ వెలుగు. ఎవరో నేను చుట్టూ ఉంటారు, ఎవరో కాదు, పరిశుద్ధ దూతను. అట్లాంటి జీవితం నీకు ఉండాలని ఆశపడుతున్నావా? అట్లాంటి పరిశుద్ధాత్మ నీలో ఉండాలని ఆశపడుతున్నావా? నువ్వు తగిలించుకోనని మరి నేను చెప్పిన కోతులని పాములని వాటిని ఇప్పేస్తారా? అయ్యో అది మాత్రం చేయని పోతారు. అట్నా దేవునికి జీవితాన్ని సమర్పించగలరా? కళ్ళు మూయండి. నీకు ఒక ఉద్యమం కావాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఒక ఉద్యమం నీకు కావాలని అవును తండ్రి, మా కుటుంబంలో ఉద్యమం ఉండాలి, నా బిడ్డలు రక్షింపబడాలి, నా లైఫ్ శుద్ధీకరించబడాలి, లోక కార్యాలను నాలోంచి తీసివేయి. పరిశుద్ధమైన హృదయాన్ని ఇవ్వండి, క్లీన్ అయిన హ్యాండ్స్ ఇవ్వండి, పవిత్రమైన మనసు, శుభ్రమైన చేతులు, క్రీస్తులో ఉన్న అదే మనసు, వాక్యంతో నింపబడిన జీవితం, వర్తమానం చూపించే బాట, పరిశుద్ధాత్మతో కూడిన నిజమైన అనుభవము, దైవిక ప్రేమతో నింపబడిన జీవితం. ఆ ప్రేమే పరిశుద్ధాత్మ. నిజంగా ఈ దేవుని ఆత్మతో నింపబడాలని కోరుకునేవాళ్ళు ఎంతమంది? మీ చేతులు పైకెత్తారా? పరిశుద్ధాత్మతో కూడిన ఒక ఉద్యమం నా జీవితంలో రావాలని కోరుకునేవాళ్ళు మీ చేతులను దేవునికి చూపించండి. నాలో ఒక మార్పు ఉండాలి ప్రభువా, నా జీవితంలో ఒక మార్పు ఉండాలి ప్రభు. కేవలం వర్తమానం చదివేది కాదు, వర్తమానంగానే జీవించుటకు నాకు సహాయం దయచేయి. ఈరోజు పరిశుద్ధాత్మని చేతుల్లో చూస్తూ ఉన్నాడు ఆయన. ఇష్టమేనా దేవుని ఆత్మతో నింపబడాలని? దైవిక ప్రేమతో నువ్వు నింపబడాలని నీకు ఇష్టమేనా? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలని నువ్వు ఆశపడుతున్నావా? ప్రేమ కలిగిన మా తండ్రి, కొంతమంది చేతులు ఎత్తారు నాయన, సహోదరులు కానీ నిండైన పరిశుద్ధాత్మ జీవితం నాకు కావాలి ప్రభు, మా అందరికీ కావాలి నాయన. నీ దైవిక ప్రేమ లేనిదే ప్రేమ దేశంలోకి మేము చేరలేము. పరలోకపు తండ్రి, మీరు పరిపూర్ణులు గనక మీరు కూడా పరిపూర్ణులై ఉండేదరు అని వాక్యం సెలవిచ్చింది. మేము ఆ పరిపూర్ణతలోకి రాకపోతే మీరు అట్టాటి ప్రవచన వాక్యాన్ని మీరు చెప్పుండరు ప్రభువా. దానికే పరిపూర్ణం కలిగిన వర్తమానాన్ని ఇచ్చారు.
మేము మత్తయి 5వ అధ్యాయం 48వ వచనానికి రావాలని మా మనసుని శుభ్రం చేయండి. మీ రక్తం పెట్టి కడగండి. మా అపనమ్మకాన్ని తీసివేయండి. ఒకవేళ మేము లోకములో గుర్తింపబడకుండా ఉండొచ్చు ప్రభు, పర్వాలేదు నాయన. నీ కంట్లో మాకు కృప కలిగితే చాలు. నీ ప్రేమ మేము పొందిన ఎడల అది చాలు నాయన, చాలు. నీ ఆత్మతో మేము నింపబడితే అది చాలు. పేర్లు కానీ, ప్రఖ్యాతలు కానీ, డబ్బు కానీ, అవి కానీ, ఇవి కానీ, ఇవి కాదు నాయన మేము ఎతికేది. వర్తమానం చెప్తున్న పరిపూర్ణత, వర్తమానం చెప్తున్న ప్రభు ఆ జీవము, ఎ ట్రూ క్రిస్టియన్ లైఫ్, నిజమైన వధువు జీవితం, క్రైస్తవ జీవితము, క్రైస్తవ ఫలము మా జీవితంలో అనుగ్రహించండి. మాలో అతుక్కొని ఉన్న ప్రభు ఆ పాప కార్యములను అన్నిటి కూడా తీసివేయండి. అపనమ్మకాన్ని తొలగించండి. ఇంకా కొద్ది రోజుల్లో ఎత్తబట్టు జరగబోతుంది నాయన. ఇదిగో ఈ వర్తమానం వినిన ఈ చిన్న సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నా. ఇక్కడున్న వాళ్ళల్లో ఒక్కరు కూడా ప్రభువా నీ పరలోక రాజ్యం రాకుండా తప్పిపోకూడదు తండ్రి. నా ప్రార్థనది, ఒక్కరు కూడా తప్పిపోకూడదు. అందరూ అవతల గట్టుకు రావాలి, మీ రాజ్యం చేరుకోవాలి. ఒకవేళ ఈరోజు ఈ కూడికల్లో రాని వారు కూడా నాయన ఏదో ఒక కార్యాన్ని చెప్పి అపవాది ఎక్కడికో తీసుకుపోయి ఉండొచ్చు, వాళ్ళను కూడా జ్ఞాపకపరచుకోండి. పవిత్రమైన పరిశుద్ధమైన వధువుగా రూపాంతరం పొందే కృప ఈ బిడలకు దయచేయండి. వాళ్ళందరినీ మీ చేతిలో పెడుతున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. నిశ్చయముగానే ఈ చిన్న వర్తమానం ద్వారా నీ బిడలతో నువ్వు మాట్లాడినవి నమ్ముతున్నాం. సహాయం ఇవ్వండి. ఎవరైతే కొత్తగా యవన బిడ్డ తన జీవితాన్ని దేవునికి సమర్పించిందో నీ రక్షణ మార్గాన్ని వాళ్ళకి బయలుపరచమని, శుద్ధీకరణ దయచేయండి, పరిశుద్ధాత్మతో నింపండి, దేవునికి ఇంపుగా జీవించే కృప దయచేయండి. రాక్షరికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఇక్కడున్న సేవకుల్ని దీవించండి. యథార్థమైన సేవ చేసి అనేక ఆత్మలను దేవుని సముఖానికి తీసుకొని వచ్చే పరిచర్యను ఇవ్వండి. పరిశుద్ధాత్మతో నింపబడిన పరిచర్య, యథార్థమైన సేవ, వర్తమాన బయలుపాటు, నీ యొక్క పరిశుద్ధమైన సేవ చేయుటకు నీ సహాయము, దయ, కృప, అభిషేకాన్ని దయచేసి నడిపించమని వాళ్ళ కుటుంబాలని మీరు పోషించండి, దీవించండి. మీరు మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కృపా వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా మాకు ఉద్యమం కావాలని ఈ రోజు నుండి వాళ్ళు సిద్ధపడే కృప దయచేయండి. వాళ్ళు అడిగితేనే మీరు ఉద్యమాన్ని ఇస్తారు. వాళ్ళు సిద్ధపడితేనే ఉద్యమం కలుగుతుంది. ఆ ఉద్యమాన్ని వాళ్ళకి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. ప్రతి కార్యాన్ని, చల్లటితనాన్ని తీసివేయండి. నీ ఆత్మతో వాళ్ళని నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. అందరూ ఆమేన్ అందామా? ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు వీళ్ళందరూ దీవించను గాక. చెప్పిన వర్తమానాన్ని నమ్మండి, దేవునికి ఇంపుగా జీవించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకవేళ త్వరలో ఎత్తబట్ట జరగబోతుంది. మళ్ళా మిమ్మల్ని నేను చూడకపోతే అవతల గట్ల చూస్తాను. ఆమేన్. అంతే.